సార్. నమస్తే శుభోదయం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటాం, ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ. వరల్డ్ హోమియోపతి డే శుభాకాంక్షలు అందరికీ. మాస్టర్ హనుమాన్ గారు మరియు మాస్టర్ జగన్మోహన్ రావు గారు మాస్టర్ గారు ఇద్దరి యొక్క జన్మదిన సందర్భంగా వారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండి మనం ఇంకా బాగా చదువుకుంటూ ఇంకా బాగా మన వైద్యం సర్వీస్ని బాగా చేసుకుంటూ మన మార్గంలో నడుద్దామని ఆశిస్తాం. ఇప్పుడు డాక్టర్ శ్రీకాంత్ గారు మనకి మాస్టర్ హనుమాన్ గారు యొక్క జీవిత విశేషాలు చెప్తూ మీ యొక్క అమూల్యమైన సందేహాలకి సమాధానం ఇస్తారు. అందుకని డాక్టర్ శ్రీకాంత్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. డాక్టర్ శ్రీకాంత్ సార్, ప్లీజ్ కమ్. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే. అందరికీ కూడా హనుమాన్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. సో కొంతమంది ఈ రోజుని ఒక పండగలాగా జరుపుకుంటూ ఉంటారు. యాక్చువల్గా నేను కూడా మా చిన్నతనంలో హోమియో కొత్తగా, సో ఈరోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఎందుకు ఆ వైశిష్ట్యత మనకి ఈ రోజుకి ఇవ్వాలి? ఎందుకు ఆ ప్రాముఖ్యతను ఇవ్వాలి? అన్ని రోజుల్లాగా ఈ రోజు కూడా ఉండొచ్చు కదా. ఎందుకు ఇంత విశిష్టమైనటువంటి రోజు ఇది మనకి? ముఖ్యంగా హోమియోపతి అనేటువంటి కళను అభ్యాసం చేసేవారికే కాదు, దాని గురించినటువంటి హోమియోపతి అనేటువంటి మాట విన్న వాళ్ళకి, ఆ మందులు వాడుతూ ఉండే వాళ్ళకి ఇది చాలా విశిష్టమైనటువంటి రోజు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా ఏం చెప్పడం కాదు. హోమియోపతి అనేటువంటిది ఒక మనిషి త్యాగంలోంచి పుట్టేది. అంటే మనం ఒక మందుని నిరూపించాలంటే హోమియోపతిలో ఎవరైనా వ్యక్తి తన రక్త మాంసాలు ధారపోయారు. దార్శనిక ఆల్బం అనేటువంటి మందు మనం ప్రూవ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అది ఏం చేయాలంటే యూజువల్ గా హోమియోపతిలో మనకి, ఎలోపతిలో అయితే చక్కగా గునియా పిగ్స్, రాట్స్ ఇలాంటి వాటికి ఇంజెక్షన్ చేసి వాటిల్లోంచి వచ్చే స్ట్రక్చరల్ చేంజెస్ వాటిల్లో ఏ రకంగా ఉన్నాయో చూసి ఆ స్ట్రక్చరల్ చేంజెస్ కి అనుగుణంగా వాళ్ళు మందులు ఇస్తూ ఉంటారు, కనిపెడుతూ ఉంటారు. కానీ హోమియోపతిలో అలా కాదు. ఒక మందుని ఒక వైద్యుడు గాని లేకపోతే ఎవరైనా వ్యక్తి దాన్ని
వాడుకలోకి తీసుకురావాలి అంటే ఆ సదరు డాక్టర్ గారు కానీ లేకపోతే ఆ సదరు వ్యక్తి కానీ ఆ మందుని ముందుగా తన మీద తను ప్రయోగం చేసుకో, వచ్చినటువంటి లక్షణాలన్నీ రాసుకోవాలి. రాసుకుని అటువంటి లక్షణాల్ని ఏ రోగి అయితే చెప్తారో అప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నట్టు ఈ మందుని ఆ రోగికి ఇచ్చి నయం చేయడం జరుగుతుంది. అందులో మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. సో పుట్టుకే ఒక త్యాగమయుడి తాలూకు దాంట్లోంచి పుట్టడం లేదా త్యాగంలోంచి పుట్టడం అనేటువంటిది హోమియోపతి తాలూకు విశిష్టత. ఆ వైశిష్ట్యం కలగడం వల్ల హోమియోపతి శాస్త్రానికి మిగతా అన్ని శాస్త్రాల కన్నా కూడా ఒక అడుగు ముందుగా మనకి కొంచెం ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంది. కారణం ఈ రకమైనటువంటి ప్రయోగ విధానం. ముందు వ్యక్తి మీద తను ప్రూవ్ చేసుకుని ఆ మందుని స్టడీ చేసి అప్పుడు రోగికి ఇవ్వటం. అంతేగాని గినియా పిగ్స్, ర్యాట్స్ వీటి మీద మాత్రం ప్రూవ్ చేయరు అనమాట హోమియోపతి. సో అలాంటి హోమియోపతి శాస్త్రాన్ని మనకి కనిపెట్టి ఇవ్వటం అనేటువంటి విషయం జరిగింది డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హ్యానిమన్ గారి ద్వారా. సో ఆ మహనీయుడి తాలూకు పుట్టినరోజు కాబట్టి ఖచ్చితంగా ఇది మనం వేడుక జరుపుకోవాల్సినటువంటి రోజు లేదా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి రోజు. సో మనకి పండగలు ఎలాగో ఫెస్టివల్స్ ఎలాగో హోమియోపతి చదువుకునే వారికి ఈ రోజు ఒక పండగ. అఫ్ కోర్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవచ్చు, చేసుకోకపోతే అది వాళ్ళ వ్యక్తిగత విషయం, బట్ ఇది వారికి ఒక పండగ. సో కనీసం ఈ రోజునైనా ఆ మహనీయుడి తాలూకు అనుస్మరణ మనం చేసుకుని ఆయన్ని అనుకరించడం కాకుండా అనుసరించడం మీద మనం ధ్యాస పెట్టి చేయదలచింది కాకుండా చేయవలసింది మనం గనక చేయడం మొదలుపెట్టినట్లయితే ఆ కరుణామూర్తికి మనం ఇచ్చేటువంటి నివాళి అంతకన్నా ఉంటుంది. అందుకని ఇలాంటి మహిమాన్వితమైనటువంటి రోజున మనం మరోసారి మన తాలూకు త్యాగమూర్తిని స్మరించుకుని మనం ఆయన అడుగుల్లోనే మనం కూడా అడుగులు వేసుకుంటూ ఆ త్యాగంలోంచి పుట్టినటువంటి హోమియోపతికి ఇతోధికంగా మనం సహాయం చేస్తూ, చాలా మంది అనుకుంటారు ముఖ్యంగా హోమియోపతి స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు లెర్నింగ్కి ఎప్పుడైనా వస్తే నేను చెప్తూ ఉంటాను, హోమియోపతి అనేటువంటిది మీరు గమనించినట్టయితే చాలా మందిలో మనం దాన్ని సెలెక్ట్ చేసుకోలేదు. అనుకుంటాం మనం నేను హోమియోపతి ఎంబీబీఎస్ రాలేదు కాబట్టి హోమియోపతి అప్లికేషన్ పెట్టాను అందుకని హోమియోపతి వచ్చిందని అనుకుంటూ ఉంటాం. కాదు, హోమియోపతియే మనల్ని సెలెక్ట్ చేసుకుంది. మనకు తెలియని సీక్రెట్ రహస్యం అది. మనలో ఏదో ఉంది కాబట్టే హోమియోపతి మనల్ని స్వీకరించింది. నా కాలేజ్ డేస్ లో ఓసారి ఓ లెక్చరర్ గారు ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు. ఏంటంటే దాని సారాంశం, హౌ కెన్ వి హౌ కెన్ వి హౌ కెన్ వి అప్లిఫ్ట్ ద లైట్ ఆఫ్ హోమియోపతి అని ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు. సరే, దానికి నన్ను రాయమంటే నేను ఫస్ట్ లైన్ ఏం రాశానంటే, ఇట్ ఈస్ నాట్ వీ అప్లిఫ్ట్ హోమియోపతి, ఇట్ ఈస్ హోమియోపతి విచ్ అప్లిఫ్ట్స్ అజ్ అని రాశాను. అఫ్కోర్స్ నాకు ప్రైజ్ ఇవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. విషయం ఏంటంటే మనం ఏదో హోమియోపతిని ఉద్ధరించేస్తున్నాం అని అనుకుంటూ ఉంటాం. యూజువల్ గా ఒక తప్పుడు అభిప్రాయం అది. హోమియోపతి ద్వారా మనం ఉద్ధరింపబడుతుంది. ఇది రహస్యం.
ఈ రహస్యం తెలుసుకున్నవాడు ఎప్పుడు కూడా ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటాడు. లేదా ఎప్పటికప్పుడు సంతోషం ఆనందం మిస్ అయిపోయి ఏ వాడికి పేషెంట్స్ ఉండొచ్చు, తెగ మంది తెగ వచ్చేయచ్చు పేషెంట్లు, రోజుకి 50 మందిని చూడొచ్చు. కానీ వాడి మొహం ఎప్పుడు కూడా నిరాశగాను సంతోషం లేనట్టుగాను అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాడి బేసిక్ పాయింట్ దగ్గరే డీవియేట్ అయిపోయాడు. ప్రాక్టీస్ ఉండడం గొప్ప కాదండి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ప్రాక్టీస్ అనేటువంటిది డిఫరెంట్. ఎందుకంటే కమర్షియల్ హంగులతోటి ఇంకోటి చేస్తే ప్రాక్టీస్ డిఫరెంట్ గా వస్తుంది, అది వేరే. కానీ మనం హోమియోపతి మార్గంలో ఎంతవరకు నడుస్తున్నాం అనేటువంటి ప్రశ్న మనకు మనం వేసుకున్నట్టయితే మనకి కరెక్ట్ గా ఒక దిక్సూచి ఉండాలి. లేదంటే అటువంటి వైద్యుడికి ప్రాక్టీస్ ఉన్నప్పటికీ వాడు హోమియోపతి చేయనట్టే లెక్క. అందుకని ఆ కరుణామూర్తి ఇచ్చినటువంటి ఈ మార్గంలో నడిచేటప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే హోమియోపతి ద్వారా మనం ఉద్ధరింపబడుతున్నాం తప్ప మనం ఏం హోమియోపతిని భుజాల మీద మోసుకుని ఉద్ధరిస్తున్నాం అని అనుకునేటువంటి తప్పుడు ఫీలింగ్ లోంచి మనం బయటికి రావడానికి, ఒకవేళ అలాంటి ఫీలింగ్స్ ఉంటే, ఇలాంటి మహనీయుడి తాలూకు రోజులు మనకి జనవరి 1 కాన్స్టాంటైన్ హెరింగ్ పుట్టినరోజు, మార్చి 31 డాక్టర్ జేమ్స్ టేలర్ కెంట్ గారు పుట్టినరోజు, ఏప్రిల్ 10 హానిమన్ గారు పుట్టినరోజు. సో చిత్రంగా మనకి ఈ ముగ్గురు మహనీయుల తాలూకు పుట్టినరోజులు కూడా కొంచెం దగ్గర దగ్గరలోనే ఉంటాయి. సో అందులో ఈవేళ ఏప్రిల్ 10 హానిమన్ గారు పుట్టినరోజు కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టే మనం చేయదలచిన వైపు కాకుండా చేయవలసిన వైపు మనం ప్రయాణం చేస్తూ మహనీయుడి తాలూకు సంస్మరణ మనం చేసుకుంటూ ఆయన మార్గంలో మనం ప్రయాణం చేస్తాం అనేటువంటి ప్రమాణం చేసుకుని మన తాలూకు జీవితం మొత్తం ఆయన తాలూకు ప్రణాళికకి అనుసరించి నడుస్తూ ఉండడం వల్ల, అలా నడుస్తూ ఉండడం అనేటువంటి దాంట్లో మొదటి స్టెప్, మొదటి పాదం, మొదటి అడుగు ఇలాంటి మహనీయుడి తాలూకు పుట్టినరోజులు మనం జరుపుకుంటూ ఈ రోజున వారిని మనం మనోవాక్కాయ కర్మల యందు ఆయన్ని మనం ఇంప్లాంట్ చేసుకుని మనం మన ప్రయాణం గనక మొదలు పెట్టినట్టయితే, నాయన ఇగో నీ పుట్టినరోజు నాడు నేను ఒక ప్రామిస్ చేసుకుంటున్నాను, నేను ఒక ప్రమాణం చేసుకుంటున్నాను, మేము మీ మార్గంలో ప్రయాణించదలుచుకున్నాం, మమ్మల్ని ఉద్ధరింపచేసేటువంటి మహనీయుడివి నీవే అని చెప్పి మనం నమస్కారం చేసుకుని మన ప్రయాణం మొదలు పెడదాం. ఈ రోజైనా అట్లీస్ట్, లేదా ఆల్రెడీ మొదలు పెట్టిన వారైతే మరీ మంచిది. ఆయన మరోసారి ఈ పుట్టినరోజు నాడు ఆయన తాలూకు త్యాగాన్ని మనం గుర్తెరిగి దాన్ని మన హృదయంలో నింపుకుని మన తాలూకు ఊపిరితిత్తుల నుండా హోమియోపతి అనే శ్వాసను తీసుకుంటూ మన వాక్ పాణి పాదపాయు అన్నీ కూడా హోమియోపతిని అనుసరిస్తూ హోమియోపతి విజ్ఞానాన్నే మన తాలూకు బ్రెయిన్ లోకి మనం అలవాటు చేసుకుంటూ మన జీవితం సాగాలని, మనందరం ఆ విధమైనటువంటి అడుగులు మన జీవితంలో వెయ్యాలని, దానికి కావలసినటువంటి ధైర్య స్ఫూర్తులు వారు మనకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ హానిమన్ గారి పుట్టినరోజున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఓకే, సో మిగతా విషయాలన్నీ మీకు తెలిసినవే హానిమన్ గారి జీవితం గురించి. దాని గురించి ప్రత్యేకించి ఆయన లూబ్జిక్ వెళ్ళారు, అక్కడి నుంచి కోతెన్ వచ్చారు, ఇటువంటి క్రానలాజికల్ అండ్ హిస్టలాజికల్ ఈవెంట్స్ కన్నా కూడా వారి హృదయం మనకి ఎంతో ఇంపార్టెంట్ అనేటువంటిది నాకు అనిపించింది. సో నాకు తెలిసిన దాంట్లోంచి నేను చెప్పింది ఏదో ఇదని చెప్పట్లేదు, నాకు తెలిసినటువంటి నా అనుభవంలోంచి హోమియోపతి
డే, వరల్డ్ హోమియోపతి డే లేదా హ్యాన్యూమన్ గారు పుట్టినరోజున మనకు చేసుకోవాల్సింది, మనం నిర్ణయించుకోవాల్సింది, మనం బాగు చేసుకోవాల్సింది ఏదో. అందుకని మనం అంటున్నాం తప్ప మీరని అనట్లేదు, మనందరం కూడా ఇందులో ఏంటో మనం తెలియజేసుకున్నాం. సో ఇక వారి కార్యక్రమానికి అనుగుణంగా మనందరం నడవాలని కోరుకుంటున్నాను. సో ఈవేళ మనకి చాలా మంది మన డౌట్స్ కొంతమంది వెలిబుచ్చారు మన దాంట్లో. సో ఈవేళ పూర్తిగా మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అనేటువంటిది మనం డిస్కస్ చేసుకుందాం. సో గత క్లాసుల్లో మనం ఒకటికి 2-3 సార్లు అనుకుని డీటెయిల్ గా మనకి సమయాభావం చేత మనం వదిలేసినటువంటివి లేదా కొత్త డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా మీరు అడిగినట్టయితే మనం తద్వారా దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఎవరైనా మొదలు పెట్టండి. వాసుదేవ 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 చెప్పండి. నేను రాజలింగయ్య, నల్గొండ అండి. ఏదో నేను మామూలుగా క్వాలిఫైడ్ కాదు, బట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ ఈ హనుమన్ బర్త్డే సందర్భంగా నాకు ఒక చిన్న డౌట్ ఏంటి అంటే, ఈ వైద్యము ముందుకు రోజు రోజుకు పెరుగుతూ పోతుందా, ఆగిపోతుందా, తగ్గిపోతుందా అనే సంశయం ఉంది సార్. నాకు ఒక మాట క్లారిటీ ఇవ్వగలరా? క్వశ్చన్ కొంచెం క్లారిటీగా అడిగి, నాకు అర్థం కాలే క్వశ్చన్. వైద్యం రోజు రోజుకి వైద్యము ముందుకు సాగిపోతుందా, అంటే విస్తరింపబడుతుందా, లేదా వైద్య విధానం వైద్య విధానం వైద్య విధానము వెనకబడిపోతుందా రోజు రోజుకి? ఇది సంశయం సార్. మీరు గమనించినట్టయితే, అంటే నా అనుభవంలో ఈవేళ నేను హోమియోపతి చదువుకున్నప్పుడే 25 ఏళ్ళు అయింది, 25 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు నిండుతుంది. సో గతంలో మనకి రాజమండ్రిలో, అంటే మా ఊళ్ళో హోమియోపతి షాప్ ఒకటి ఉండేది. నేను చదువుకునే రోజుల్లో ఒకటి ఉండేది. చదువుకునేటప్పుడు 2 అయ్యాయి. ఈవేళ ఆల్మోస్ట్ రాజమండ్రిలో ఒక 10 షాపుల దాకా హోమియోపతి షాపులు ఉన్నాయి. షాప్స్ నేను చెప్పేది. అది కాకుండా రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళు, అంటే ధవళేశ్వరంలో ఒక షాప్ వచ్చింది, కడియంలో ఒక షాప్ వచ్చింది, అనపర్తిలో ఒక షాప్ వచ్చింది, ద్వారపూడిలో ఒక షాప్ వచ్చింది, బిక్కవోల్లో ఒక షాప్ వచ్చింది. సో ఇవన్నీ కూడా చాలా తక్కువ తక్కువ జనాభా కలిగినటువంటి ఊళ్ళు నేను చెప్పినవి. వాటిల్లో కూడా చిన్న చిన్న షాపులు, ఎలా అయితే మనకి కిరాణా షాపులు ఉంటాయో అలాగే చిన్న చిన్న షాపులు మనకి ఈ 25 ఏళ్లలో వచ్చాయి. తద్వారా నేనేమనుకుంటున్నానంటే, ఒక వ్యక్తి ఇది వరకు ఒక మందు హోమియోపతి కొనుక్కోవాలంటే ఒక 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, రాజమండ్రి రావాలి. అటువంటి అవసరం లేకుండా రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళల్లో వాళ్ళ ఊళ్ళల్లోనే ఒక హోమియోపతి షాప్ ఉండటం, తద్వారా ఎవరైనా ఫోన్ చేస్తే మనం మందు చెప్తే వాళ్ళు వెళ్ళి కొనుక్కోవటం అనేటువంటిది నా దృష్టిలో ఒక విస్తరణగా నేను తీసుకుంటున్నాను. ఒకటి. రెండవది, పూర్వం మేము చదువుకునే రోజుల్లో ఏమీ రాకపోతే హోమియోపతి జాయిన్ అయ్యేవారు. కానీ ఈవేళ ఆ పరిస్థితి లేదు. హోమియోపతి ఆల్మోస్ట్ MBBS తర్వాత హోమియోపతియే చూస్ చేసుకుంటున్నారు చాలా మంది. అయితే మీరు అన్నట్టు చాలా మందికి కొంత ఎకనామికల్ గా, అంటే సంపాదన పరంగా హోమియోపతి పెద్దగా ఉపయోగపడదు అనేటువంటి ఒక భావన కూడా ఉంది వాస్తవంగా. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి. దీనికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, కళాశాలలు ఏవైతే ఉన్నాయో హోమియోపతి, వాటిల్లో మనకి హోమియోపతి శాస్త్రం తాలూకు కళని పెద్దగా వాళ్ళు నేర్పడానికి పెద్దగా సుముఖత చూపట్లేదు. అంటే సైన్స్ నేర్పుతున్నారు
కానీ హోమియోపతి ఈజ్ ఎ సైన్స్ వైల్ లెర్నింగ్ బట్ అన్ ఆర్ట్ వైల్ ప్రిస్క్రైబింగ్ అంటారు కెంట్ గారు. అది చదువుకునేటప్పుడు జ్ఞానం, విద్య, కానీ అది చేసేటప్పుడు అది ఒక కళ. సో కళగా హోమియోపతిని గనక మనం తీసుకున్నట్టయితే అది కళాశాలలో పెద్దగా నేర్పబడకపోవడం చేత చాలా మంది పాపం వాళ్ళు నిజంగానే హోమియోపతి పట్ల అభిలాష ఉన్నా ఎలా దీన్ని చెయ్యాలి అనేటువంటి విషయంలో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండి ఆ పిల్లలకి చాలా మంది ఇంగ్లీష్ వైద్యంలో లేదా ఇంగ్లీష్ హాస్పిటల్స్ లో వైద్యం చేయడం అనేది చేస్తున్నారు. ఇది రెండోది. ఇక మూడవది ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి ఆ అభిలాష ఉన్నట్టయితే, ఇప్పుడు నా దగ్గర కూడా పిల్లలు వస్తూ ఉంటారు కొంతమంది, కొన్ని రోజులు వస్తూ ఉంటారు, కానీ తర్వాత పాపం వేరే వేరే కారణాల చేత, నిజంగా కారణాల చేత, కొంత మొనోటనీ చేత మానేస్తూ ఉంటారు పిల్లలు ఎవరైతే హోమియోపతి చదువుతున్నారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఒకసారి అంటూ మనం ఒక దాన్ని పట్టుకున్న తర్వాత మనకి అది సాధించి తీరాలి. అందుకని మనం ఏం చేయాలంటే, ఓకే మనం ఈ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను నేర్చుకోవడానికి, ఆ హోమియోపతి శాస్త్రంలో ఉన్నటువంటి మెలకువలన్నీ మనం నేర్చుకోవాలనేటువంటిది పిల్లలకి కూడా ఉండాలి. అయితే డెఫినెట్ గా ఇప్పుడు మా తరంతో పోలిస్తే ఇప్పుడు తరం కొంచెం బెటరే. సో ఇలా ఎలా చూసుకున్నప్పటికీ అన్ని విషయాల్లోనూ కూడా మనకి గ్రాఫ్ అభివృద్ధి వైపే కనబడుతోంది. అంటే పిల్లలు జాయిన్ అవడానికి ఇష్టపడుతున్నారు, ఆ వ్యాపారం కూడా హోమియోపతి షాపులు పెట్టి విస్తరింపజేస్తున్నారు. అలాగే హోమియోపతిలో కూడా కొత్త కొత్త విధానాలు, సెన్సేషన్ మెథడ్ అని, ప్రిడిక్టివ్ హోమియోపతి అని, రకరకాల విధానాలు, అంటే ఎవరెవరు శాస్త్రజ్ఞులు వారి వారి తాలూకు కృషిని పుస్తకాల రూపంలో రాస్తున్నారు. తద్వారా కొత్త విధానాలతో మనం హోమియోపతి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే రిజల్ట్స్ కూడా మంచిగా లభిస్తున్నాయి. సో ఈ రకంగా ప్రామాణంగా చూసుకుంటే మనకి డెఫినెట్ గా గ్రాఫ్ అభివృద్ధి వైపే ఉందని నాకు అనిపిస్తుంది. ఏమండి? చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ డాక్టర్ గారు, మంచి ఎక్స్ప్లెనేషన్, చాలా బాగుంది. అయితే ఈ స్టేజ్ లో అసలు హోమియో డెవలప్మెంట్ అవ్వట్లేదు అనే డౌట్ రావడం చాలా విచిత్రంగా ఉంది నాకైతే. చాలా విస్తరించింది. ముఖ్యంగా మన ఈకే గారి తాలూకు, డబ్ల్యూటీటీ తాలూకు కానివ్వండి, ఈకే స్పిరిచువల్ అయితేనేమి, అప్పటికి ఇప్పటికి ఎన్ని బ్రాంచెస్ అయ్యాయి, ఎన్ని పేషెంట్స్ మనం ట్రీట్ చేస్తున్నాము, ఎంతమంది, కొన్ని వేల మంది ట్రీట్ చేస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్ లో హోమియోపతి ఇంప్రూవ్ అయ్యిందా, ఇంప్రూవ్ అవ్వలేదన్నది మనకు మనమే బేరేజ్ చేసుకోవాలి అని నా అంటే ఉద్దేశం డాక్టర్. అదే మీ మాట కరెక్టే. ఆయనకు ఆ డౌట్ వచ్చిన కారణం కూడా నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు అంటే అన్నారు మన యాక్చువల్ గా ఈకే గారు, లేదు మీ మాటకు అడ్డొస్తున్నాను. మనకి మాస్టర్ గారిది డబ్ల్యూటీటీ వీటిల్లో ఎప్పుడూ కూడా హోమియోపతి విస్తరణ ఉంది, అది చెప్పక్కర్లేదు మనం. ఎందుకంటే అది ఆ మహనీయుడి తాలూకు కృషి. మీకు తెలియని ఉంది, ఈకే గారు అంటే ఒక సముద్రం, ఒక ఆకాశం, సముద్రం కూడా కాదు. సో అది డిఫరెంట్. కానీ బయట కూడా అదే నేను ఇందాక చెప్పింది, బయట కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అంటే మీరు అంతగా ఎక్స్పోజ్ అయ్యి ఉండకపోవచ్చు, అంటే నాకు అది తెలుసు ఇది తెలుసు కాబట్టి. యూజువల్ గా నేను గమనిస్తున్నది ఏంటంటే, మనకి ఇప్పుడు నేను ఉదాహరణకు నేను హోమియోపతిలో జాయిన్ అయిన కొత్తలో, సో మా గురువు గారు మీ అందరికీ తెలుసు, రాజమండ్రి శర్మ గారు, రాఘవరావు గారు నా గురువు గారు, వాళ్ళిద్దరూ కూడా. సో నేను ఒకసారి శర్మ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమని అడిగారు, నాయన ఏదేదో తాత్కాలికంగా వినడానికి వస్తున్నావా, నువ్వేమైనా చిత్తశుద్ధితో చేస్తావా హోమియోపతి, ఫస్ట్ అది తేల్చుకో అన్నారు. లేదండి చిత్తశుద్ధితో చేస్తానన్న. అయితే నీకు ప్రతి ఆదివారం మాస్టర్ ఈకే గారి తాలూకు వైద్యాలయాలు ఉన్నాయి, నేను నిన్ను తీసుకెళ్తాను, అక్కడ అప్ చెప్తాను, నువ్వు అక్కడ ఫాలో అప్ అవ్వు అని చెప్పారు మా శర్మ గారు, మా గురువు గారు. సో అప్పటి నుంచి కూడా ఇది జరిగింది 96లో జరిగింది. సో 96 నుంచి ఇంచుమించు నా డిగ్రీ పూర్తయ్యేదాకా మీరు నంబర్ను ఒక్క రోజు కూడా నేను ఆదివారం మన వైద్యాలయానికి వెళ్ళడం మానలేదు. మా క్లాస్మేట్స్ చాలా మంది సీతపల్లి వెళ్దాం, లేకపోతే ఇంకోటి అరకు వెళ్దాం, ఇలా అప్పుడు ఉండేటువంటి ఇది కరిక్యులం కి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేవారు, సినిమాలని అవని ఇవని. బట్ నేను ఎప్పుడు కూడా మానలేదు. ఇది నాకు అది ఇదని పెంచాలి కదా మీది. అలాగా ఇప్పుడున్న స్టూడెంట్స్ లో కూడా ఆ అభిలాష ఏదైతే ఉందో ఆ అభిలాష అనేటువంటిది రావాలి.
దాని మీద ఒక చెప్పాను కదా, మనం ఇందులో జాయిన్ అయిన తర్వాత, మనం హోమియోపతిలో జాయిన్ అయిన తర్వాత మన రక్త మాంసాలు దానికి మనం ధారపోయాలి. నేను చాలా మంది స్టూడెంట్స్ కి అదే చెప్తాను. నా దగ్గరకు వచ్చి నా సంకల్ప హోమియోపతి ఆన్లైన్ అకాడమీలో కూడా నేను అదే చెప్తాను. ఏదో సరదాగా 4 చేస్తూ హోమియోపతి చేద్దాం అనే ఉద్దేశంలో రావద్దు. అలా వర్కౌట్ అవ్వదు హోమియోపతి. ఎందుకంటే నీ ప్రయారిటీ లిస్ట్ లో హోమియోపతి ఫస్ట్ ఉండాలి, తర్వాత మిగతావన్నీ ఉండొచ్చు. అందుకని వారం రోజులు మనం ఇష్టం, మనం నచ్చినటువంటి కార్యక్రమాలు, సినిమాలు, షికార్లు, క్రికెట్లు అన్ని అయ్యాక లాస్ట్ లో ఎక్కడో ఫ్యామిలీ ఇవన్నీ అయ్యాక లాస్ట్ లో పెడదాం హోమియోపతి అంటే, అటువంటి వాళ్ళతో హోమియోపతి వర్కౌట్ అవ్వదు. హోమియోపతి షుడ్ బి యువర్ ప్రయారిటీ. దీని ప్లాన్ కి అనుగుణంగా మనం మిగతావన్నీ, అఫ్ కోర్స్ ఎప్పుడైనా ఒకరు రిలాక్సేషన్ అది వేరు, నేను అది దాని గురించి మాట్లాడుతాను. బట్ మన బ్రెయిన్ లో ప్రింట్ అవ్వాల్సినటువంటి మ్యాప్ ఏంటంటే హోమియోపతి షుడ్ బి ద ప్రయారిటీ ఇందులోకి జాయిన్ అయిన తర్వాత. అలా కాకుండా వేరే వాటితో కూర్చుని హోమియోపతి కూడా చేద్దాం అనేటువంటి ఐడియా ఉంటే వారి లెర్నింగ్ కొంచెం పరిధిలోనే ఉంటుంది, అంతకు మించి దాటదు. అందుకని అది చెప్పాను కదా, ఇప్పుడు అది వాళ్ళ వ్యక్తులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది యూజువల్. అందుకని మనం స్టూడెంట్ ఎప్పుడూ కూడా ఇంక ఇదే భావంతో, నేను చెప్తానంటే రావట్లేదు జనం, వాస్తవంగా చెప్తున్నాను. ఎవరో ఒకళ్ళో ఇద్దరు, ఇంకా రాఘవన్న అలాంటి వాళ్ళు కొంతమంది, ఇంకా డే ఇన్ డే అవుట్ చదువుకునే రోజుల్లో శ్రీకర్, రాఘవన్న వాళ్ళు దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎందుకంటే ఉన్నంత కాలం, ఇక్కడ రాజమండ్రిలో ఉన్నంత కాలం వాళ్ళు కంపల్సరీగా ఎవ్రీ డే నన్ను అటెండ్ అయ్యి ఏదో ఒక కేసు లెర్నింగ్ నేర్చుకునేవారు. సో అటువంటి, అంటే నా దగ్గరకు వచ్చి, నేను చెప్పేది క్లినిక్ కి వచ్చి, సో అటువంటి వాళ్ళు కావాలి. అంటే ఎవరైతే దాన్ని సాధించాలి, ఇది నాకు కావాలి అని అనుకుంటాము, మనకి ఇప్పుడు ₹1,00,00,000 ఇస్తాం, మీరు అర్జెంట్ గా రాజమండ్రి వచ్చేయండి అంటే ఫ్లైట్ వేసుకొచ్చేస్తారు యూజువల్ గా. ఎందుకు? దీని ఇంపార్టెన్స్ మీ విషయం మనకు తెలుసు కాబట్టి, ₹1,00,00,000 అంటే ఇంపార్టెన్స్ కానీ అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఇంపార్టెన్స్ మన హోమియోపతికి కూడా ఇవ్వగలం. సో అటువంటి నమస్కారం డాక్టర్ ఎరుకను గారు. మనం డెవలప్ చేసుకోవాలి. చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నేను రాధాకృష్ణమూర్తి అండి, బాపట్ల నుండి సార్ మాట్లాడు. మన చెప్పండి. పొటెన్సీ సెలక్షన్ అనేది ఆర్ట్ అని చెప్తారు. అది దానికి ఫిక్స్డ్ రూల్స్ ఏమీ లేవు, మనం అనుభవం ద్వారా నేర్చుకోవాలని. అయితే కొంతమంది మాస్టర్స్ మనకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం పొటెన్సీ వేస్తున్నాం. మనం వేసిన పొటెన్సీ కరెక్టా కాదా అనేది మనం తెలుసుకుంటానికి ఏమైనా సందర్భాలు ఉన్నాయా? అంటే మనం వేయాల్సిన పొటెన్సీ కంటే తక్కువ వేసినా ఇబ్బంది అవుతుంది, ఎక్కువ వేసినా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అట్లా ఏమైనా వేసిన పొటెన్సీని మనం జడ్జి చేసుకుంటానికి ఏదైనా అవకాశాలు ఉంటే మీరు చెప్తారు. అదేనండి, అంటే మీరన్నట్టు ఇది అనుభవం ద్వారా నేర్చుకునేది. అందుకనే మనం అన్నాం కదా, కళ అని. మనం మన గురువు గారి పక్కన మనం కూర్చుని ఆయన ఎలా చేస్తున్నారో చూసుకుని, ఇప్పుడు రోజుల్లో అయితే దూర ప్రాంతాలు అయితే ఆన్లైన్ లో మనం సెలెక్ట్ చేసుకుని మనకి చూసుకోవటమే. యూజువల్ గా ఎలా ఉంటుందంటే, మాస్టర్ గారు ఈకే గారు ఇచ్చింది స్ట్రక్చరల్ చేంజెస్ ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువ పొటెన్సీతో మొదలు పెట్టమన్నారు. ఆయన అగ్రివేషన్స్ రావడానికి అవకాశం ఉంది. సో 6:30 అటువంటి కేసుల్లో మనకి స్ట్రక్చరల్ చేంజెస్ అంటే బాగా దెబ్బతినిపోయి అవయవాలు దారుణంగా ఇబ్బంది పడేటువంటి కండిషన్స్, క్యాన్సర్ అలాంటివి. అలాంటి కేసుల్లో 6:30 మీకు కొంత ఉపయోగపడతాయి. కొన్ని నేను చెప్పిన ఐసీయూ కేసులు, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా సంకల్పాలు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కేసెస్, అవునా, కోమా కేసెస్, ఎపిలెప్సీ కేసెస్, మెనింజైటిస్ కేసెస్, అలాంటి కేసెస్ లో మొన్న కూడా ఎవరో అడిగారు, ఏమండి అది మనోహర్ గారా ఎవరో, ఎటువంటి కేసుల్లో మనం తక్కువ పొటెన్సీ ఏమీ పనిచేయదు సరికదా, అలాంటి కేసెస్ లో హెల్ప్ అవ్వదు, మనం కేసు వెళ్ళిపోతుంది మన చేతుల్లో, ఆ తర్వాత బాధపడాలి అయ్యయ్యో అని. మనం ఇలాంటి కేసెస్ లో మనం ఏంటంటే, మనకి ఆల్రెడీ ఎవరైతే హోమియోపతి చేస్తున్నారో వాళ్ళని ఫాలో అవ్వాలి, కొన్ని రోజులు ఫాలో అయ్యి ఆ సెలక్షన్ ఆఫ్ పొటెన్సీని మనం జాగ్రత్తగా మనం కూడా తెలుసుకొని అవకాశాలు పెట్టి అప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకుంటే అది మీకు చాలా ఉపయోగపడుతుంది.
వేసిన వాసుదేవ్ సార్, నా పేరు పొటెన్సీ అనిల్ బాబు. అగ్రివేట్ అయిందా లేదా అంటే అగ్రివేషన్ అయితే పొటెన్సీ అంటే ఒక చోట ఏం చెప్తున్నారంటే అగ్రివేషన్ అనేది కూడా పొటెన్సీ కరెక్ట్ దాంట్లో వేసినట్లే అంటున్నారు డాక్టర్ గారు. అట్లా ఏమన్నా మనకి చాలా ఫ్యూ అవర్స్ లేదా ఫ్యూ మినిట్స్ ఉంటుందంటే. ఉదాహరణకు చెప్తాను, ఈ మధ్య ఒక కేసులో నేను క్యాక్టస్ G200 వేసాను, రైట్? ఓకే, ఆ వ్యక్తి ఇప్పుడు నెఫ్రోడామ్ అని ఏదో ఇంగ్లీష్ మందు వాడుతున్నారు పేషెంట్. నేను క్యాక్టస్ G వేసిన తర్వాత నేను వేసేటప్పటికి వారికి ఏ అక్యూట్ కండిషన్ లేదు, మైగ్రేన్ హెడేక్స్ వచ్చాడు, ఆయన క్యాక్టస్ ఇచ్చాను. ఎగ్జాంపుల్ మీరు అడిగిన దానికి చెప్తాను. ఆయన 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఆయనకి మళ్ళీ తలపోటు వచ్చింది, చాలా సివియర్ గా వచ్చేసింది. సివియర్ గా ఎప్పుడు మాదిరిగానే వచ్చింది, ఇంకా ఎక్కువ వచ్చింది. ఇదేంటంటే మీ మందు మొదలు పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ వచ్చింది బాబు, ఇది వరకు ఇంత ఎక్కువ రాలేదని. కానీ ఆయన ఈసారి నెఫ్రోడామ్ వేసుకోలేదు, నాకు ఫోన్ చేశారు. నేనేం చేశాను, అక్యూట్ కండిషన్ లో ఇంకో డోస్ క్యాక్టస్ G200 వేసాను. వేస్తే వారికి చాలా బాగా నయం అయిపోయింది, గంటలో ఆయనకి తగ్గిపోయింది. తర్వాత వారం తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఇంతకు ముందు కూడా తలపోట్లు వచ్చాయి కానీ ఇంత స్పీడ్ గా తగ్గలేదన్నమాట. క్యాక్టస్ వేసాక ఆయనకు మరోసారి తలపోటు వచ్చింది, తలపోట్లో మళ్ళీ ఓసారి క్యాక్టస్ వేసాం, కానీ అది తొందరగా తగ్గింది. ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికి 2 నెలలు అయింది, ఆయనకి తలపోట్లు ఏం రాలేదు. సార్ మీ సంకల్పాలు ఎలా జాయిన్ అవ్వాలి చెప్తారా? సార్ అదే మనకి మన ఆన్లైన్ లో మీకు నెంబర్ ఉంది సార్, మీరు మెసేజ్ చేయండి. సంకల్ప హోమియోపతి యూట్యూబ్ లో మీకు ఒక నెంబర్ వస్తుంది అనమాట. వస్తే మీరు మెసేజ్ చేస్తే మా వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. కానీ ఒకటే కండిషన్ మాకేంటంటే రెగ్యులర్ గా రావాలి, మాకు కుదిరినప్పుడు వస్తానా అలాంటివి చెప్పకూడదు, ఖచ్చితంగా రెగ్యులర్ గా రావాలి. మీరు దానికి సిద్ధపడితే జాయిన్ అవ్వచ్చు, అది ఒకటే కండిషన్ దానికి. ఓకే సార్, సరే. వాసుదేవ సార్, అనిల్ బాబు సార్, నేను చిలకలూరుపేట నుంచి సార్. చిన్న డౌట్ సార్. కాదండి, ఒక్క నిమిషం. మనకి సార్ అడిగిన డౌట్ ఆయనకి నయమైందో లేదో చెప్పలేదు మనకి. ఓకే సార్. డాక్టర్ గారు నాకు క్లియర్ అయిందండి, క్లియర్ అయింది. అగ్రివేషన్ వచ్చినప్పుడు కొంచెం డౌట్ వస్తుంది, అదే మీరు అన్నట్లు అది అవర్స్ లో పోతుంది, అవర్స్ లో పోతుంది. ఇప్పుడు కూడా చూడండి, మీరు క్యాక్టస్ వేసాక ఆయనకి తలపోటు వచ్చింది నిజానికి. ఇప్పుడు సిమిలిమమ్మే అది. మనం క్రానిక్ గా సెలెక్ట్ చేసాం, అక్యూట్ గా కాదు. నేను వేసేటప్పుడు క్యాక్టస్ ఆయనకేం తలపోటు లేదు యాక్చువల్ గా. అయితే నేను ఈ కేసుని సెన్సేషన్ మెథడ్ లో హ్యాండిల్ చేశాను. సో నాకు వేసేటప్పుడు ఆ రెమెడీ డెఫినెట్ గా బోత్ అక్యూట్ అండ్ క్రానిక్స్ కవర్ చేస్తుంది అని గట్టి నమ్మకంతో వేశాను. అంటే మనకి 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు తలపోటుతో వచ్చారనుకోండి, తలపోటు బాగా ఉంది బాబు మహానుభావ ఏదో చేయండి అని మనం ఇగ్నీషియా సెలెక్ట్ చేసాం అనుకుందాం. ఇగ్నీషియాతో కొన్ని రోజులు బాగానే ఉంటుంది, తలపోట్లు తగ్గితే వచ్చినా అంత తీవ్రంగా ఉండవు. తర్వాత కానీ ఇగ్నీషియాతో కేసు క్యూర్ అవ్వదు, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసిన మెథడ్ ఏంటో కూడా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఈ కేసుని సెన్సేషన్ మెథడ్ లో చేయటం వల్ల నాకు ఆ 2 పాయింట్లు, అంటే అది బోత్ అక్యూట్ అండ్ క్రానిక్ గా కూడా అదే మంది ఇండికేట్ అవుతుంది అనేటువంటిది ఐడియా వచ్చింది. ఎందుకు అంటే మీరు అది తెలిసినట్టయితే మనం యూజువల్ గా సిమ్టమ్స్ ఆధారంగా సెలెక్ట్ చేస్తాం, లక్షణాల ఆధారంగా చాలా కేసులు అలాగే అవుతాయి, మంచిగా రిజల్ట్స్ కూడా వస్తాయి. అటువంటి అప్పుడు దానికి అక్యూట్ క్రానిక్ ఈ రకమైనటువంటి మెథడాలజీ అంతా అప్లై అవుతుంది అలాంటి పరిస్థితి. కానీ ఇక్కడ మనం సెన్సేషన్ మెథడ్ లో ఎక్స్పీరియన్స్ ఆధారంగా మందు సెలెక్ట్ చేస్తాం, లక్షణాలు తర్వాత వస్తాయి, ముందు అనుభూతి వస్తుంది. సో అనుభూతి ఆధారంగా మనం సెలెక్ట్, ఇంకా లోపల ఆధారంగా మనం సెలెక్ట్ చేస్తాం. అంటే బయట నుంచి ద్వారం దగ్గర నుంచి కాకుండా గర్భగుడిలోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నాం, ఇంకా డీపర్ లెవెల్లో మనం పర్సన్ గురించి తెలుసుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం, అవగాహన చేసుకుంటున్నాం, మందు సెలెక్ట్ చేస్తాం. సో ఇలాంటి కండిషన్ లో అక్యూట్ క్రానిక్ కూడా ఒకటే అయిపోవచ్చు. అప్పుడు మనకి దీని తర్వాత ఏ మందు అనే అవసరం రాదు, ఆ మందుతోనే చాలా వరకు క్లియర్ అయిపోతుంది. అవసరమైతే ఏ నోసోడో పడుతుంది యూజువల్ గా నేను చెప్పిన ఒకసారి అలా కూడా డీవియేట్ అవ్వచ్చు, బట్ యూజువల్ గా అవుతుంది. సో 2 రకాలు చూసుకుంటూ ఉండాలి. మనం ఏ ప్రామాణికంలో మందు సెలెక్ట్ చేసాం, ఏ ప్రమాణాలతోటి, తద్వారా ఎంత వచ్చింది,
తర్వాత ఏం చేయాలి అట్లా. ఎప్పుడు చెప్పే విధంగానే వీళ్ళు ఏమవుతుందంటే మళ్ళా వాళ్ళ తలనొప్పి రాగానే మనతో కన్సల్ట్ కాకుండానే వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్ వేసేసుకుంటాం, చెడగొట్టేసి అప్పుడు మీ వల్లనే మాకు చెడిపోయింది అంటాం. ఆ కంటిన్యూటీ అనేది మనం చెప్పిన విన్న చోట మనకి అంటే నాకు డౌట్ వస్తుంది, నేను వేసింది రాంగ్ వేసేసానేమో మనం ఏ మెథడ్లో లేదు చేసినా కూడా. అందువలన మనం ఏమైనా ఇండికేషన్స్ అంటే మీరు చెప్తున్న దాంతో మేము చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాను. అంటే అప్పుడప్పుడు కొంచెం నా మీద నాకే డౌట్ వచ్చినప్పుడు అది అడిగాను. ఏం థ్యాంక్ యూ లేదు, డాక్టర్. డౌట్ పడకండి. థ్యాంక్ యూ ఎందుకంటే డాక్టర్. డౌట్ ఎందుకు పడద్దు అంటున్నానంటే, పేషెంట్ సైకాలజీ ఎలా ఉంటదంటే యూజువల్ గా మనం ఎంత మంచి మంది వేసి కింద మీద పడి కొట్టుమిట్టాడుకుని ఇబ్బంది పడుతూ రాత్రులు చదువుకుని మందేస్తే వాళ్ళు వన్ ఫైన్ మార్నింగ్ మనతో చెప్పకుండా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు, లేదా ఇంగ్లీష్ మందులు వాడేస్తూ ఉంటారు. ఎందుకు అట్లా జరుగుతుంది అంటే, పెద్దగా అకౌంటబిలిటీ అనేది వాళ్ళకి పెద్ద ప్రామాణికం కాదు. పేషెంట్ సైడ్ నుంచి నేను చెప్తుంది, నేను పేషెంట్ అయినా అంతే. కానీ ఆ మనకి హోమియోపతి డాక్టర్ అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్. యూజువల్ గా నేను కూడా వేరే డాక్టర్ నుంచి ఎప్పుడైనా కేసులు వస్తే ఆయన దగ్గరే వాడండి అని చెప్తాను. కాదు 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 మీరే చూడాలి ఇంకా తప్పదు అంటేనే నేను తీసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ వాడుతున్నారు కదా, మంచిగానే రిజల్ట్స్ వచ్చాయి, కానిచ్చేయండి అని చెప్తాను. మన దగ్గరికి తీసుకోవడానికి పెద్దగా సుముఖత చూపించండి. లేదండి అలా కాదండి, కొంతమంది అంటారు అబ్బాబ్బే లేదండి మీరు ఇందులో చాలా ఇది చేశారు, అందుకని మేము ఆయన దగ్గర నాకు అంతగా ఇంప్రూవ్మెంట్ రావట్లేదు ప్లీజ్ అని మరి బతిమాలితే తప్ప యూజువల్ గా నేను తీసుకోను. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా చేశారు ఆ కేసు మీద. సో మనం దాన్ని గౌరవించాలి కదా తోటి డాక్టర్ని. సో యూజువల్ గా నేను అంతగా అది ఇష్టపడను. ఒక్కొక్కసారి ఇంకా తప్పకపోతే మనం ఏం చేయలేం. మేము మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు, ఆల్రెడీ వేరే దగ్గర వాడుతున్నాం ఎండి అండి ఆయన ఏదో చెప్పారు ఆయన అంతాను. కాదు మీరే అది నేను వేరే రకంగా కనుక్కుంటే మా మామయ్య గారు ఎవరో మీ దగ్గర వాడితే ఇలాగ జీవితాంతం వాడడం ఉండదంటండి, మీరు తగ్గించేస్తారట, కొన్నాళ్ళు వాడు మానేయచ్చు అంటున్నారు, సో మేము మీ దగ్గర వాడదాం అనుకుంటున్నాం అన్న. కాదండి ఆయన చేశారు కదా అని చెప్పాను. అబ్బాయి అలా కాదు సార్ మీరు అని మరి 1-2 సార్లు ఫోన్ ఇంకేం చేయండి సరే రమ్మన్నా. తీరా ఆ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నేను కేస్ షీట్లు ఏమన్నాడు. అది చూడండి, మీరు మా అంతా ఆయన దగ్గరికి వెళ్తామంటే నేను కేస్ షీట్లు ఏమన్నాడు. ఇంక సరే అని మళ్ళీ ఏం చేయను, కేస్ షీట్ రాసుకుని మందులు మొదలు పెట్టాల్సిన పరిస్థితి. ఒక్కొక్కసారి తప్పదు, మరి ఏం చేస్తాం ఇటువంటివి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సార్ డాక్టర్ గారు చెప్పండి వింటున్నాను. నమస్కారం. ఒక క్రానిక్ కేసు ట్రీట్మెంట్ చేస్తున్నాం. సపోజ్ నేట్రమూర్ ట్రీట్ చేస్తున్నాం, 1 ml ఉన్నాం. ఆ తర్వాత ఎక్యూట్ ప్రాబ్లం వచ్చింది, దగ్గు జలుబు ఉడుపుడు. దాన్ని ఎక్యూట్ డ్రగ్స్ ఇస్తూ దాన్ని క్యూర్ చేసాం. అప్పుడు మళ్ళీ క్రానిక్ కి సేమ్ పొటెన్సీ నేట్రమూర్ 1 ml ఉన్నాం కాబట్టి సేమ్ పొటెన్సీ వెళ్ళాలా, మరి వెనక్కి వెళ్ళాలా? లేదండి 1 ml ఇవ్వాలి. 1 ml ఇవ్వాలి. అంటే మీరు మళ్ళీ క్రానిక్ ట్రీట్మెంటే చేస్తున్నారా? క్రానిక్ ట్రీట్మెంట్ చేస్తున్నాము, మధ్యలో ఎక్యూట్ ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేసాము, మళ్ళీ క్రానిక్ వెళ్ళాలి. నేట్రమూర్ 1 ml ఉన్నాము, మళ్ళీ నేట్రమూరే ఇండికేట్ అవుతోంది లక్షణాల ఆధారంగా. అయితే 1 ml వేయాలి. 1 ml వేస్తే ప్రొసీడ్ అవ్వచ్చు ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అది ఇంకా బాగా అర్థం అవుతుంది. నేట్రమూర్ 1 ml ఇచ్చాం, పేషెంట్ కి హెడేక్స్ తగ్గిపోయింది. తర్వాత జ్వరం వచ్చింది, జ్వరంలో బ్యాసిల్ వేసాం, బ్రయోనియా వేసాం, బ్యాప్టిషియా వేసాం, నక్సామ్కే వేసాం, షుబర్క్లిన్ వేసాం, ఎన్ని మొత్తం ఒక 10 రకాల మందులు వేసాం అనుకుందాం. జ్వరంలో పడతాయి కూడా ఒక్కొక్కసారి. ఒక నెల రోజులు జ్వరం తినేసాక జ్వరము జలుబు దగ్గు అన్ని పోయాయి, బాగానే ఉన్నాడు. ఇతని తాలూకు మెంటల్ సిమ్టమ్స్ దేని మీద అయితే నేట్రమూర్ వేసామో ఆ మెంటల్ సిమ్టమ్స్ అలాగే ఉన్నాయి. మళ్ళీ స్టడీ చేస్తే నేట్రమూరే ఇండికేట్ అవుతుంది. ఇంకా అప్పుడు నేట్రమూర్ 1 ml వేయాలి. ఈ మనం వేసిన ఈ 10-15 ఔషధాలు ఏవి కౌంట్ అవ్వవు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎక్యూట్ క్రానిక్ డిఫరెన్స్ పూర్తిగా డిఫరెంట్. ఎక్యూట్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, క్రానిక్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. దీన్ని మీరు కలపద్దు. ఎక్యూట్ ని ఎక్యూట్ లాగే ట్రీట్ చేయాలి, క్రానిక్ ని క్రానిక్ లా ట్రీట్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ గారు, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు అలాగే వేసామండి, ఎక్యూట్ ని క్రానిక్ ని చేస్తున్నాము. ఈ మధ్యలో మనం ఇంటర్ కరెంట్ రెమెడీ వేయాలా లేదా? ఇప్పుడు 1 ml వేసాము,
నెక్స్ట్ ఆఫ్టర్. అది నాట్రమూర్తో గనక మీకు అదే అంటున్నానండి, ఈ ఎక్యూట్ అయిపోయింది, మళ్ళీ మీరు సిమ్టమ్స్ తీసుకుంటే నాట్రమూరే ఇండికేట్ అవుతుంది. నాట్రమూర్ మీద ఉన్నాడు పేషెంట్, నాట్రమూర్ 1 ml వెయ్యాలి మీరు, పొటెన్సీ కూడా అదే వెయ్యాలి. ఇంటర్ కరెంట్ రెమెడీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మీరు మంచి ప్రశ్న అడిగారు. ఒక ఔషధంతో మీరు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కొన్ని రోజులు పనిచేసే ఔషధం ఇక ఫర్దర్ గా పనిచేయట్లేదు అనుకోండి. ఉదాహరణకి నాట్రమూర్ ఇండికేట్ అయింది, నాట్రమూర్ తో చాలా వరకు ఆ కోపం, చిరాకు, మూడ్ స్వింగ్స్ అన్ని తగ్గాయి. ఒక 6 నెలలో 7 నెలలో అయిన తర్వాత నాట్రమూర్ 200 వేసాం, 1 ml వేసాం, 10 ml కూడా వేసాం అనుకుందాం. కానీ కొన్ని రోజులు తగ్గుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, కొన్ని రోజులు తగ్గుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. అంటే నాట్రమూర్ ఇట్సెల్ఫ్ ఈజ్ అన్ యాంటీ మయాజ్మెటిక్ రెమెడీ. దాంతో కూడా రిజల్ట్ రావట్లేదు అంటే దానికన్నా డెప్త్ ఉన్న రెమెడీ ఏదో మనం వేయాల్సి ఉంటుంది. అదేంటో సెలెక్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళ మయాజ్మెటిక్ హిస్టరీ తీసుకోవాలి. అంటే తల్లిదండ్రుల ఆరోగ్యం ఎలా ఉంటుంది, తాత వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యాలు ఈ అమ్మాయి మీద ఏ రకంగా ప్రభావం చూపాయి, అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అనుకోండి. ఇవన్నీ స్టడీ చేసుకోవాలి, చూసుకుని ఏ మయాజం రన్ అవుతుంది. ఉదాహరణకి తల్లిదండ్రులు ఆ పై దాంట్లో ఒకళ్ళిద్దరికి ట్యూబర్క్యులోసిస్ వచ్చింది, వాళ్ళు ఇంగ్లీష్ మందులు వాడి తగ్గించుకున్నారు అనుకుందాం. డెఫినెట్ గా ఈ అమ్మాయిలో కొంత ట్యూబర్క్యులర్ మయాజం ఉంటుంది. అప్పుడు నాట్రమూర్ 1 ml వేసినటువంటి 10 ml వేసిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు ఫర్దర్ గా ఇంప్రూవ్మెంట్ రాకపోతే ట్యూబర్క్యులం 1 ml ఒక డోస్ ఇవ్వాలి, ఇచ్చి వెయిట్ చేయాలి. వెయిట్ చేసి అలా కూర్చోవటమే. 1 నెల 2 నెలల తర్వాత కొంచెం బెటర్మెంట్ కనబడుతుంది, బెటర్మెంట్ కనబడితే ఇక దాని మీద ఉంచేయచ్చు. లేదు కొంచెం మళ్ళీ అవసరమైంది అనుకో, మళ్ళీ నాట్రమూర్ 10 ml ఇంకొక డోస్ వేయాల్సి రావాలి. అటు ఇప్పుడు మధ్యలో సడన్ గా వాళ్ళకి ఎక్యూట్ గా ఫీవర్ ఏదైనా వచ్చిందండి, అప్పుడు మళ్ళా మనం ఏ నక్సామ్కానో లేకపోతే జెల్సిమో వేసామండి. ఇప్పుడు ఫీవర్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అదే సింటమ్స్ కనపడ్డప్పుడు మనం ఆ 1 ml వేసే ముందు మనం ఏమన్నా ఇంటర్ కరెంట్ వేయాలా, లేకపోతే డైరెక్ట్ గా 1 ml వేసుకోవచ్చా అండి? ఇంటర్ కరెంట్ అక్కడ వేయకూడదండి, ఇంటర్ కరెంట్ అక్కడ వేయకూడదు, నాట్రమూర్ 1 ml వేయాలి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఆగండి, ఇంకొక పాయింట్ ఉంది. ఇంటర్ కరెంట్ ఎక్యూట్ లో పడచ్చు ఒక్కొక్కసారి, ఈ ఎక్యూట్ లో ఇంటర్ కరెంట్ పడచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మీరు నక్సమామిక వేశారు, ఓ వారం రోజులు జ్వరం తగ్గిందండి, ఆ జలుబు దగ్గు తగ్గట్లేదండి బాబు, వారం రోజులు అయిపోయింది మందేసి మీరు ఇంకా ఇలా చీదుకుంటూ వెళ్లాల్సి వస్తుంది, 2 kg వెయిట్ తగ్గిపోయిన అన్నాడు అనుకోండి, అప్పుడు ట్యూబర్క్యులం 200 వేయాలి ఇంటర్ కరెంట్ గా. ఈ ఎక్యూట్ లో ఇంటర్ కరెంట్ పడుతుంది, క్రానిక్ లో కాదు. అట్లా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. వాసుదేవ్ సార్, ఈ అనిల్ బాబు సార్, చిలకలూరుపేట నుంచి సార్. సార్ ఈ మెన్సెస్ లేట్ అవుతుంది, ఒక 3 months 4 months అని చెప్పి లేడీస్ వచ్చినప్పుడు వాళ్ళ లక్షణాలు చూసి కాన్స్టిట్యూషనల్ గా డ్రగ్ ఇచ్చినా కూడా వాళ్ళకి అంటే ఆ మెన్సెస్ స్టార్ట్ అవ్వలేదు సార్, అప్పుడు ఎట్లా కేసు ట్రీట్ చేయాలి సార్? చూసాం సార్ అది వాళ్ళ పూర్తి అంటే ఒకటి ఇందులో మన రెమెడీ తప్పు అయి ఉండొచ్చు, మనం ఓపెన్ గా ఒప్పుకోవాలి సార్. ఫస్ట్ ఒకటి ఏంటంటే హోమియోపతి డాక్టర్ కి ప్రిజుడిస్ పనిచేయదు. ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నాను, మీకు తెలుసో లేదో మరి, నేను చాలా వరకు నా ఫెయిల్యూర్ కేసులు చెప్తాను. నాకు ఉదాహరణకి ఒక డాక్టర్ గారు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఏమంటే నేను మీ క్లాసులకే వస్తుంటే నీకు ఎవరి క్లాసులకి రాను. అమ్మమ్మ అలా అనకూడదు తల్లి, అన్ని క్లాసులకి వెళ్ళండి నేర్చుకోండి అని చెప్పాను. కాదండి మీరు ఫెయిల్యూర్ కేసులు చెప్తారు, ఫెయిల్ అయిపోయిన కేసులు, తద్వారా నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని చెప్పి. అంటే నేను ఎందుకు చెప్తాను ఫెయిల్యూర్ కేసులు అంటే, నా అభిప్రాయం ఏంటంటే అవే మనకు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఇచ్చాయి. సో మనకు ఆ ఈగో పక్కన పెట్టాలి. ఫస్ట్ ఏదైతే ఉంటుందో నేను సెలెక్ట్ చేశాను, నాకు సంకల్ప హోమియోపతిలో నేను కూడా ఓ మెంబరే, కాబట్టి నాకే ఒక 25 మంది స్టూడెంట్లు ఉన్నారు కాబట్టి నేను వేసిన ప్రతి రెమెడీ రైట్ అయిపోవాలి అని అనుకోకూడదు. మనం వేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందేమో ముందు నిష్కర్షగా కర్కశంగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత లేదు కరెక్ట్ గానే అనిపించింది అనుకోండి, అప్పుడు ఫ్యాక్టర్స్ ఏమైనా ఒక్కొక్కసారి అలా జరగచ్చు. ఫ్యాక్టర్స్ ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో, ఏమంటే మా పాప 7 తిరుమల కాలేజీకి వెళ్ళిపోతుంది, రాత్రి 7 గంటలకు వస్తుంది, వాకింగ్ చేయడం కుదరదు, బరువు ఎక్కువ అయిపోతుంది. మీరు బ్రహ్మ ప్రళయంతో సెలెక్ట్ చేసి సాక్షాత్తు హ్యానిమన్ తాలూకు చేతుల నుంచి పట్టుకొచ్చి పలస్టల్లా వేసినా ఆ పిల్లకి పనిచేయదు.
ఎందుకంటే ఆ అమ్మాయి దైనందిన జీవితంలో మార్పులు తెచ్చుకోవట్లేదు. ఆ అమ్మాయి వాళ్ళు ఏమనుకుంటున్నారు, చదువే ఇంపార్టెంట్ అనుకుంటున్నారు, ఆరోగ్యం కాదనుకుంటున్నారు. దానికి మీరు ఏం చేయగలరు? ఖచ్చితంగా ఓకే వాకింగ్ చేయాలి, వెయిట్ కంట్రోల్లో ఉండాలి, అవన్నీ నాకు చెప్పొద్దని చెప్పాలి. అలా చెప్పిన డాక్టర్ ఒక్కొక్కసారి శత్రువు అయిపోతాడు. ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఈయన అసలు పేషెంట్కి ఏమీ చెప్పడం, ప్రతిరోజు మందు మారుస్తాడు. అతనికి వేత్త జనం, క్లినిక్ అంతా నిండిపోయి ఉంటుంది. కానీ ఏంటంటే అతను సలహాలు సంప్రదింపులు ఏం చేయడు, ఎవరికి ఏం చెప్పడు, తను మందు ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు. సో అది కొంతమంది జనానికి నచ్చుతుంది. ఏంటంటే ఈయన ఏం సజెషన్స్ ఇవ్వడం, మనకి హాయిగా ప్రశాంతంగా మనం ఏం చెప్తే అదే, మందులు రోజు మారుస్తూ ఉంటాడు, సరదాగా ఉంటుంది పేషెంట్ కూడా. ఎప్పుడో తగులుతుంది, ఓసారి మెన్సెస్ వస్తుంది, అదే గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆ కేసెస్ మనకి ఉపయోగపడవు, అలా కరెక్ట్ కాదు అది. ఇప్పుడు ఒక వ్యక్తి నలుగురికి మెచ్చుకోలుగా ఉన్నాడంటే అతను చేసే విధానం అంతా కరెక్ట్ అని చెప్పలేం. సో అది తప్పది, ఎందుకంటే పేషెంట్ ని ఎడ్యుకేట్ చేయాలి. అలాగే ఓసారి ఒక ఫ్యాటీ లివర్ కేసులో ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి సెకండ్ స్టేజ్, 16-18 ఏళ్ళు, సెకండ్ స్టేజ్ లో ఉంది ఫ్యాటీ లివర్. నేను చెప్పాను, అమ్మ నువ్వు నాన్ వెజ్ తినకూడదు, కాదు మీరు బ్రాహ్మలు కాబట్టి అలా చెప్తారండి అన్న అమ్మాయి నన్ను. అమ్మ బ్రాహ్మలు అబ్రాహ్మలో కాదమ్మా, నీ సిచ్యువేషన్ ఏంటి, నీ వయస్సు ఏంటి, నీకు వచ్చిన జబ్బు ఏంటో చూడు, నువ్వు కంప్లీట్ గా ఒక 3-4 ఏళ్ల పాటు నాన్ వెజ్ మానేయాలి, నూనె నెయ్యి తగ్గించేయాలి. ఎందుకంటే ఎప్పుడో 40 ఏళ్లలో రావాల్సిన ఈ ఫ్యాటీ లివర్ నీకు 15 ఏళ్లకే వచ్చేసింది, అలా చేయకూడదమ్మా అని చెప్పి గట్టిగా ఎడ్యుకేట్ చేసి పంపాను. పంపితే ఈ అమ్మాయి ఏం చెప్పింది పబ్లిక్ లో, ఆయన ఆయన తిండ కాబట్టి ఊరందరికీ నాన్ వెజ్ తిండని చెప్తాడండి ఆయన అని చెప్పింది నా గురించి. చూడండి, ఇలాంటి చాలా విచిత్రాలు ఉంటాయి. అంటే మనం చేసే ఒక్కొక్కసారి మంచి కూడా పెర్సన్ తీసుకోలేకపోతే, అంటే నాకు ఆ అమ్మాయి మీద ఏ ద్వేషం లేదు సుమా, చెప్తున్నాను. అంటే వాళ్ళు అలా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు మనం చెప్పలేదు అనుకోండి, వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, మనం చేసిన మంచి అంతా పోతుంది. సో ఈ పరిస్థితులు కూడా ఉంటాయి, కానీ వైద్యుడు వాటిని ఏమీ పట్టించుకోకూడదు. పేషెంట్ కి ఏది మంచో అదే చెప్పాలి, ఇంకొక దారి లేదు దానికి. అలా కాకుండా పేషెంట్ కి నచ్చినట్టు చేయటం అనేది ఉంది, మంచిదే అలా కూడా, కానీ వాడి ఈ జన్మకి వాడి కేసు క్యూర్ అవ్వదు. వాడికి డబ్బులు వస్తాయి, వాడికి మంచి పేరు వస్తుంది, కీర్తి వస్తుంది, పేషెంట్లు ఎక్కువగా ఉంటూ ఉంటారు, కానీ మనశ్శాంతి మాత్రం ఉండదు. హలో, గుడ్ మార్నింగ్ సార్. అనిల్ గుడ్ బాబు గారు, మార్నింగ్ మీకు సార్. డౌట్ క్లియర్ అయిందా ఆయనది? ఒకసారి క్లియర్ అయింది కదా గుడ్ సార్. మార్నింగ్ నెక్స్ట్ సార్. క్వశ్చన్ మీరు అడుగుదాం అనుకునే లోపు మీరు ఆన్సర్ చెప్పారు సార్. ఇట్లాగే పథ్యం ఏంటది? విషయంలో చెప్తుంటే చాలా మంది బయట చెప్పట్లేదు, మీరు తినరు కాబట్టి మాకు అలాగే అంటున్నారు సార్ మమ్మల్ని. మీరు తినరు కాబట్టి మాకు చెప్తున్నారు, బయట పని చేసినప్పుడు మందులు మీరు ఎందుకు పని చేయమంటున్నారు సార్. దానికి ఆన్సర్ మనం ఇలా అదే ఉంటేనేనమ్మా చెప్తున్నా, అని చెప్తున్నాం. మనం నేనైతే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, అందులో మాత్రం సందేహం లేదు. ఇక కొంత డౌన్ అవుతుంది ప్రాక్టీస్ దాని వల్ల, ఎందుకంటే అందరూ చెప్పట్లేదు, మీరు ఒక్కడే. ఇప్పుడు ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకటి పచ్చని చెప్పి ఇంకోటి పచ్చని చెప్పట్లేదు అనుకోండి, అందరూ అటే బాగుంది అనుకుంటారు, వాస్తవంగా కూడా ఉంటుంది అవును అలాగే. సో అవును మన సార్. దానికి మనం ఏం చేయలేం, మన డాక్టర్ గారు ఐడియా ఏంటంటే డాక్టర్ గారు మీరు చెప్పింది కరెక్ట్ అండి. నాకు నిన్న ఒక కేసు అలాగే వచ్చిందండి. 1 ఇయర్ తర్వాత మరలా అదే కేసు, మీరు మందులు ఇస్తారా లేదా అన్న డౌట్ తోటి వచ్చారు డాక్టర్ గారు. మనం పత్యం చెప్పామని చెప్పేసి వాళ్ళు తిరిగి మళ్ళీ అదే కేసు మళ్ళీ నిన్న వచ్చారు సార్ నా దగ్గరికి. నేను ఆ పత్యం చేయలేనండి, మీరు చెప్పింది మీరు చాలా చెబుతున్నారండి, నా పక్కోళ్ళు కూడా నన్ను జడగొట్టారు అని మీరు ఎలా చెప్పారో నేను కూడా అది చేయగలిగితేనే రాండి అమ్మా అని చెప్పానండి. అంతే అండి. వాళ్ళు 1 ఇయర్ తర్వాత నిన్న వచ్చారు డాక్టర్ గారు. మీరు చెప్పేది 100% ఇది ట్రూ. అదే థ్యాంక్ యూ సార్, మంచి చెప్తున్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఒక డౌట్. గుడ్ మార్నింగ్. మనం ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది నెక్స్ట్ వచ్చే మెడిసిన్ అది కాంప్లిమెంటరీగా పనిచేస్తుంది, ఫాలోవర్గా పనిచేస్తుంది, యాంటీడోట్గా పనిచేస్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? నాకు అర్థం కాలే మీ క్వశ్చన్. ఒక మెడిసిన్ ఒక ఇచ్చాము, మెడిసిన్ ఇచ్చినాం సార్, ఇచ్చిన తర్వాత ఇంకో నెక్స్ట్ మెడిసిన్ దానికి కాంప్లిమెంటరీగా అదే ఒకసారి వస్తుంది, తర్వాత యాంటీడోట్గా వస్తుంది, తర్వాత రెమెడీ ఫాలోగా వస్తుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అదే సార్, ఇప్పుడు మీరు పొద్దున్నే బయటికి వెళ్ళారు సార్ ఇంట్లోంచి. ఇంట్లో మీ వైఫ్ మిస్సెస్ మీరు అంతా టిఫిన్ బాక్స్ అది చక్కగా చేసి పెట్టారు కదా, అవునా?
మీరు ఆఫీస్కి వెళ్ళేసరికి యముడు లాంటి బాస్ ఒకడు ఉన్నాడు. వాడు మనం వర్క్ చేసినా కూడా నువ్వేం వర్క్ చేయలేదు, నీకు సరిగ్గా రావట్లేదు, ఇంకా బాగా చేయాలని మనం తిడుతున్నాడు ఒకడు. తర్వాత మీ పక్క చైర్లో కొలీగ్ ఉన్నారు, ఏం ఫీల్ అవ్వకరా, ఇలాంటివన్నీ మామూలే లైఫ్ లో, మనం సాయంత్రం సరదాగా కాసేపు అలా పార్క్కి వెళ్ళి గోదావరి, మరి మీకు లేదు గోదావరి లేదు కానీ మాకు గోదావరి గట్టుకి వెళ్ళి గాలి పీల్చుకుందాం అన్నాడు ఒక ఆయన. సో ఇలాగా మీకు ఒకే రోజున ఒక 4-5 విచిత్రమైనటువంటి దృక్పథాలు ఉన్నటువంటి మనుషులు తారసపడుతున్నారు, అవునా కదా? మందుకు కూడా అంతే కదా. ఒక మందు ఉంది, ఆ మందుకి శత్రుత్వ భావన ఉండే మందు ఉంటుంది, స్నేహ భావన ఉండే మందు ఉంటుంది, కాంప్లిమెంటరీ అయ్యే మందు ఉంటుంది, పరిపూరకమైన మందు ఉంటుంది. ఇలాగా వివిధ రకాల స్వభావాలు మనిషికి ఎలా అయితే ఆపాదింపబడుతున్నాయో మందుకు కూడా అలా ఉంటాయి. మనం దాన్ని స్టడీ చేసుకుని ఏది అవసరమో అది చూసుకుని వేసుకుంటాడు. ఉదాహరణ ఎపిస్ ఉంది, ఎపిస్ కి పెద్దవాళ్ళందరూ రూస్టాక్స్ వేయకూడదు అని చెప్పారు. ఎపిస్ రూస్టాక్స్ సిమ్టమ్స్ చాలా సిమిలర్ గా ఉంటాయి, ఎస్పెషల్లీ స్కిన్ డిసీజ్. ఇన్మికల్స్ గా అట్లా అంటే ఉండొచ్చు అనుకో. ఇప్పుడు రస్టాక్స్ తర్వాత బ్రెయిన్ రిలేషన్ తీసుకోండి, ఓకే, అది 3 రకాలుగా పనిచేస్తుందని ఇచ్చింది. అది ఎట్లా అర్థం చేసుకోవాలని, అది ఎట్లా అర్థం చేసుకోవాలని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను కేసులో మొన్న ఈ మధ్య బెలడోనా ఇచ్చాను మందు. సో బెలడోనాతో రూస్టాక్స్ ఇచ్చాను. రూస్టాక్స్ వచ్చి జ్వరం వచ్చేసింది పాపం. రూస్టాక్స్ తో అన్ని సిమ్టమ్స్ తగ్గిపోయాయి, కానీ గొంతు నొప్పి తగ్గలేదు. ఎంత గొంతు నొప్పి అంటే గుటకేయలేకపోతుంది, గొంతంతా ఎర్రగా ఉంది. నిజానికి నేను బెలడోనా ఇచ్చాను, బెలడోనాతో తగ్గిపోయింది. నిజానికి రూస్టాక్స్ కన్నా బెలడోనా సూపర్ఫిషియల్ డ్రగ్. ముందు బెలడోనా వేసి తర్వాత రూస్టాక్స్ వేస్తాం కొన్ని కేసుల్లో. ఎప్పుడు రూస్టాక్స్ తర్వాత బెలడోనా చాలా తక్కువ, కానీ అదే ఇండికేట్ అయింది ఇక్కడ. ఏమంటే ఎవరైనా మ్యూట్ లో పెట్టుకోవాలి, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. సో హలో, ఎవరో వెనకాల మాట్లాడుతున్నారు, మీదన్నా మైక్, వేరే వాళ్ళు మైక్ ఆన్ లో ఉందా చూడండి ఒకసారి. చెప్పండి. సో రూస్టాక్స్, బెలడోనా, నిజానికి బెలడోనా సూపర్ఫిషియల్ డ్రగ్, రూస్టాక్స్ ఏ బిట్ డీపర్ డ్రగ్ బెలడోనా కన్నా యూజువల్ గా. కానీ ఈ కేసులో ఏమైంది, ముందు రూస్టాక్స్ ఇండికేట్ అయ్యి రూస్టాక్స్ తో అన్ని తగ్గిపోయి తర్వాత బెలడోనా ఇండికేట్ అయ్యింది. చిత్రంగా అర్థమైందా మీకు? అందుకని ఈ ఔషధాల మధ్య, అందుకే రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్ అని ఈ మధ్య మనం మన సంకల్పాల్లో ఒక క్లాస్ చెప్పుకుంటున్నాం. ఇదే కారణం. ఎందుకంటే ఈ సిద్ధాంతం మనకు తెలియాలి. ముఖ్యంగా ఎక్యూట్స్ లో ఇష్టం వచ్చినట్టు వేయకూడదు, ఖచ్చితంగా సారూప్యత, కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ చూసుకోవాలి. చూసుకుంటే మీకు ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది, తొందరగా పేషెంట్స్ కి తగ్గడానికి ఉంటుంది. సో ఒకే రెమెడీ ఫాలో అప్ అవ్వచ్చు, కాంప్లిమెంటరీ అవ్వచ్చు, లేదా ముందు అది పడి తర్వాత ఇది పడచ్చు, ఇలా ఏదైనా జరగచ్చు. ఎందుకు అంటే ఆయా లక్షణాల తాలూకు సారూప్యత దానికేసే ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ మందుతోనే మనకి ఇబ్బంది అనేది తొలగడం జరుగుతుంది. వాసుదేవ్ సార్. థాంక్యూ సార్. వాసుదేవ్ అండి, నమస్తే సార్. వాసుదేవ్ అమ్మ చెప్పండి. సెన్సేషన్ మెథడ్ అనేది ప్రతి కేసుకి అప్లికబుల్ చేసుకోవచ్చా సార్? అవుతుందా? అవదండి, అదే ప్రాబ్లం. దాంతో ఆ మెథడ్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అది ఎంత డీపర్ మెథడ్ అయినప్పటికీ కూడా పేషెంట్ తాలూకు, అంటే మీకు ఒక రేడియో ఉందనుకోండి, ఇప్పుడు రేడియోలో మనకి సిగ్నల్, మీకు పూర్వకాలం ఉండేది రేడియో సిగ్నల్, లేదా ఇప్పుడు నెట్ వైఫై సిగ్నల్స్. ఇప్పుడు మనం ఒక రూమ్ చివరి ప్రాంతానికి వెళ్ళాం అనుకోండి, సిగ్నల్ ఏం రాదు. మనం ఏం ఫోన్ పట్టుకెళ్ళినా అందులో వైఫై లేకపోవడం వల్ల ఇంటర్నెట్ రాదు కదా యూజువల్ గా, అవునా? ఇన్ ది సేమ్ వే ఏంటంటే, ఎంతో కొంత డాక్టర్ది ఆ పేషెంట్ది కూడా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో పేషెంట్ అందులోకి వెళ్ళగలగాలి, చెప్పగలగాలి, అప్పుడే మనం సెన్సేషన్ మెథడ్ లోకి తీసుకెళ్ళగలం. నేనేమి చెప్పను అనిలా కూర్చున్నాడు అనుకోండి ఓ పేషెంట్, దీన్నే కాంపెన్సేషన్ అంటారు. అంటే యూజువల్ గా ఈ మెథడ్ లో మనకి సెన్సేషన్ మెథడ్ కొంత ఇబ్బందికి గురవుతుంది. అంటే ఏ మెథడ్ అయినా ఇబ్బందికి గురవుతుంది,
సెన్సేషన్ లో ఇంకా ఇబ్బంది ఎక్కువ. ఎందుకంటే సెన్సేషన్ కి వెళ్ళాలి అంటే హ్యాండ్ జెస్చర్స్ కావాలి. పేషెంట్ తనలోకి తను ప్రయాణం చేయగలిగే నేర్పు ఓర్పు పేషెంట్ కు ఉండాలి. ఎందుకంటే ఇంచుమించు సెన్సేషన్ లో ఏం హిప్నోటిజం చేస్తారు లాగా సార్, వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళకి అంతేనండి. అంటే హిప్నటిజం అంటే మనం చేస్తాం, సెన్సేషన్ మెథడ్ మనం ఏం చెయ్యం, వాళ్ళే వెళ్తారు. అంటే అన్ని చెప్పలేకపోవచ్చు, వాళ్ళు వేరే సబ్ కాన్షియస్ లో ఎక్కడో ఉంటే అది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు కదా సార్. ఒకసారి వాళ్ళకే తెలియకపోవచ్చు కదా. ఏంటండి అర్థం అవ్వలేదు నాకు. ఎవరో వెనకాల మాట్లాడడం వల్ల ఇబ్బంది అయింది. చెప్పండి. ఇప్పుడు ప్రతి అనుభూతిని కూడా పేషెంట్ బయటికి చెప్పలేకపోవచ్చు, వాళ్ళు చెప్పాలనుకున్నా కూడా ఏ అనుభూతితో వాళ్ళు ఏమిటి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనేది ప్రతిదీ వాళ్ళే ఐడెంటిఫై చేసుకుని ఉండలేకపోవచ్చు కదా అంటున్నాను. అవునండి, వాళ్ళకి బాహ్యంగా తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణకి నేను కేసులో అంటే మీకు చెప్తున్నాను, ప్యాంథారియా వాంకా అనే మందు వేసాను ఒక హెమరాయిడ్స్ కేసులో. ప్యాంథారియా వాంకా అంటే అదొక ఫిలీడియే ఫ్యామిలీకి సంబంధించినటువంటి డ్రగ్. అంటే చిరుత ఫ్యామిలీకి సంబంధించిన డ్రగ్. ఈ కేసులో అతని హెమరాయిడ్స్ నుంచి నెమ్మదిగా చెప్పుకుంటూ ఒక సిచ్యువేషన్ కి వెళ్ళాడు. ఆ సిచ్యువేషన్ లో అతను ఏం చెప్పాడంటే, నాలో రక్తం ఉడికిపోతూ ఉంటుంది, లోపల బ్లడ్ అంతా బాయిల్ అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో అంటే అతను ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. నా బుర్రంతా వేడెక్కిపోతుంది, నా కళ్ళు చెవులు ఏం తెలియదు, ఇంకా చేతిలో ఉన్నటువంటి హెల్మెట్ ఇలా తీసుకుని ఒకే ఒక దెబ్బ ఆ అవతల వ్యక్తి ఎవడైతే వాడికి అపకారం చేశారో లేకపోతే సంథింగ్ జరిగిందో వాడిని ఒకే ఒక దెబ్బేసి ఆ తలని 2 బద్దలు కొట్టేసి చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పాడు. ఎగ్జాంపుల్ ఒక కేసులో. ఇది ఆ తర్వాత మిగతా అన్ని సిమ్టమ్స్ చూసుకుని క్రోడీకరించుకుని అప్పుడు ఆ మందు ఇవ్వడం జరిగింది. ఆ హెమరాయిడ్స్ తగ్గేలేండి, అది వేరే విషయం. దాని గురించి నేను అనేది ఏంటంటే ఈ సిమ్టమ్ ఉందని అతనికి కూడా ఐడియా ఉండదు, లేదా అంతలా చెప్పలేడు ఉన్నా కూడా కదా. అవునా కదా? అవునవును. సో అప్పుడు ఏంటంటే ఇది ఆ రోజు ఆ పర్టిక్యులర్ లో ఆ క్షణంలోనే ఎందుకు చెప్పాడంటే మనతో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి. అలాగా మనతో కనెక్ట్ అయితే గనక వాళ్ళు ఆ క్షణంలో చెప్తారు. తర్వాత మళ్ళీ ఏమంటారు, అబ్బాయి నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదండి, మామూలుగా చెప్పాను అంతే అంటారు. అబ్బాయి మీరు ఏ ఉద్దేశంతో చెప్పినా పర్లేదు సార్, అదేం ప్రాబ్లం కాదు అని మనం అనాలి. అంతేకాని దాన్ని ఏదో హైలైట్ చేసాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఇంకెప్పుడు చెప్పడం మానేస్తారు. వాళ్ళకి తెలియకుండానే కొన్ని క్వాలిటీస్ చెప్తారు. ఇందులో కూడా ఇంకో ఇబ్బంది ఉంది. ఉదాహరణకు ఒక రెప్టైల్ ఉన్నాడు అనుకోండి, రెప్టైల్ పర్సన్ అసలు చెప్పడు, మీకు అబ్జర్వేషన్ లోనే తెలియాలి. చెప్పారంటే వాళ్ళే రికగ్నైజ్ చేయలేకపోవచ్చునా సార్ కొంతవరకు? కావాలని చెప్పరు, అదే కదా రెప్టైల్ కండిషన్. స్నేక్స్ ఏం చేస్తాయి? ఇప్పుడు ఒక స్నేక్ ఉందనుకోండి, స్నేక్ పర్సన్ ఏం చేస్తాడు? స్నేక్ ఏం చేస్తుంది మీకు తెలుసో లేదో. ఉదాహరణకు ఒక తాజ్పాన్, ఒక ఆయన మీకు కథ చెప్తాను, కథ చెప్తే మీకు అర్థం అవుతుంది. ఒక ఆయన ఒక రోజు సడన్ గా ఒక తాజ్పాన్ని పొలంలో కొట్టాడు. ఓకే, కొడితే అది తప్పించుకుంది, చచ్చిపోలేదు అది. ఇది నాకు ఒక పల్లెటూరు ఆయన చెప్పింది, నేను చెప్తాను, నా పేషెంట్ చెప్పింది. ఆయన వెంటనే ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి బాగా దళసరైన రగ్గు, మామూలు రగ్గు కాదు, విపరీతమైన దళసరిగా ఉన్న రగ్గుని కప్పుకున్నాడు. ఆయన పడుకున్నాడు. పొద్దున్న లేచేసరికి ఆ రగ్గు పైన అంత జిగురు పదార్థం. అంటే ఆ పాము ఆ రోజు రాత్రి వచ్చి అతన్ని చాలా సార్లు కాటేయడానికి ప్రయత్నం చేసింది, కానీ జరగలేదు. ఎందుకంటే అంత థిక్రి పాము వెళ్ళలేకపోయింది లోపలికి. సో ఆ రగ్గు మీద నుంచే చాలా సార్లు కాటేసింది అనమాట, కానీ అది అవ్వక వెళ్ళిపోయింది. అది ఆ తర్వాత మళ్ళీ అతను చూసి దాన్ని ఏదో చేశాడు, అది వేరే విషయం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ క్వాలిటీ చెప్తున్నా. సో పాముకు ఉండేటువంటి ఆ క్వాలిటీ ఆ రెప్టైల్ పర్సన్ లో ఉంటుంది. అంటే పగబడితే అలా ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, టైం కోసం ఆలోచిస్తారు, చూస్తారు, వెంటనే రియాక్ట్ అయిపోరు. అందుకని ఒక వ్యక్తిని దెబ్బ కొట్టడానికి ఒక 3-4 ఏళ్ల ముందు నుంచి వాడు ఒక స్కెచ్ చేస్తాడు.
చేసి వీడి బలహీనత ఏంటో, వీడు ఎవరి చేత చెప్పబడితే వీడు లొంగుతాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడి మీద నెగిటివ్ గా చెప్పడం మొదలెడతాడు. అలాగే రెప్టీలియన్ లో ఏంటంటే నేను చాలా బలహీనుణ్ణి, అంటే రెప్టైల్ కి ఏముంటే కాళ్ళు ఉండవు కదా, కాళ్ళు చేతులు ఉండవు స్నేక్స్ కి కదా. సో వీడికి జీవితాంతం ఏముంటూ ఉంటుందంటే నేను చాలా బలహీనుణ్ణి, నా కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయటం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏదో ఒకటి, నాకు చాలా ఇంజస్టిస్ జరిగింది, భగవంతుడు నన్ను చిన్నప్పటి నుంచి కూడా చిన్న చూపు చూశాడు, నన్ను అన్యాయం చేశాడు, లేదా భగవంతుడు కాకపోతే జాతి, మానవ జాతి అనేటువంటి భావన వాడిలో ఉంటుంది. సో వీడు ఏం చేస్తాడంటే వాడి టైం వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ దాన్ని ఆయుధంగా వాడతాడు. మీరు సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు చూస్తుంటే ఇలాంటివన్నీ చాలా మంది కనపడుతుంటారు, ఈ రెప్టీలియన్ కింగడం వాళ్ళు. ఇవన్నీ కూడా మీకు కేసులో చెప్పకపోవచ్చు, కానీ వాడితో కూడా వచ్చిన వాళ్ళు చెప్పొచ్చు, లేదు వాడు చెప్పే విధానమే మీకు అప్పుడు ఒక గైడ్ లైన్స్ ఇవ్వచ్చు. మీరు ఇందాక రెమెడీ ఏదన్నారు సార్, ఇది హెమరాయిడ్స్, అది వంక ఏదో అన్నారు, ప్యాంథేరియా వంకా, ప్యాంథేరియా వంకా ఫెలిడియే చిరుత ఫ్యామిలీకి సంబంధించిన రెమెడీ. అది సైలీషియాకి రిప్లేస్మెంట్ లో ఉన్నట్టుగా వస్తుందా సార్? అది అవసరమైనప్పుడు ఇది వాడచ్చు. దానికి సంబంధం లేదండి. సైలీషియా అంటే ఫారిన్ బాడీస్ వాడకూడదు కదా, సైలీషియా ఫారిన్ బాడీస్ వాడకూడదు. ఆ ప్లేస్ లో అట్లాంటి ఏమైనా రీప్లేస్ అవకాశం ఉంటుంది? కాదండి, అసలు ఈ కేసే వేరు కదా, సంబంధం లేదు దీనికి దానికి సంబంధమే లేదు. సైలీషియా వాడు ఎలా, సైలీషియా పాయింట్ అంతా ఎలా ఉంటుంది, సైలీషియాలో వాడు ఒక వీక్ ఫెలో, వాడు ఒక వీక్నెస్ వాడుకుంటుంది, ఆ వీక్నెస్ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాడు. రెండోది వాడి ఇమేజ్, శ్రీకాంత్ గారు చాలా మంచిగా క్లాసెస్ చెప్తారు, చాలా బాగుంటుంది ఆయన లెక్చర్ అని వాడికి ఒక ఇమేజ్ వస్తుంది. సో వాడు జీవితాంతం ఆ ఇమేజ్ ని కాపాడుకోవడానికి చూస్తాడు. రాముడు మంచి బాలుడు అంటే రాముడు మంచి బాలుడు అనిపించుకోవడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాడు వాడు. ఎప్పుడైనా ఆ ఇమేజ్ కి ఏదైనా ఆటంకం వస్తే వీడికి కాళ్ళు చేతులు చెమటలు పట్టేస్తాయి. అంటే ఈవేళ శ్రీకాంత్ గారికి ఒక టెస్ట్ పెడతారు, తద్వారా అసలు ఆయన సంకల్ప హోమియోపతిలో క్లాసులు చెప్పగలడో లేదో నిర్ణయిస్తాం, రండి శ్రీకాంత్ గారు మీరు అని వెళ్ళామనుకోండి, ఆ రోజు వాడికి టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాడి ఇమేజ్ కి ఏదైనా భంగం కలుగుతూ ఉంటే ఆ క్షణంలో వాడికి టెన్షన్ వస్తుంది, లేకపోతే వాడు బాగానే ఉంటాడు. అది వేరే. ఈ ప్యాంథేరియా అనేటువంటిది ఏంటంటే ఇది ఫెలిడియే ఫ్యామిలీ, అంటే ఈయన పెద్ద కేసు, అది ఈయన ఏంటంటే ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ. సో ఈయన ఏం చెప్పాడంటే ఇనీషియల్ గానే నేను నా కోసం కన్నా కూడా నా కుటుంబం కోసం, ఇది మెమేలియన్ ఐ అండర్స్టాండింగ్, మ్యామల్స్ అనేవి ఏవైనప్పటికీ కూడా ఏం చేస్తాయంటే వాళ్ళు ఎప్పుడు తన సొంత సంతోషాన్ని త్యాగం చేసి తన కుటుంబ సంతోషానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. అది మ్యామల్ లక్షణం. అది ఆవు అవ్వచ్చు, చిరుత అవ్వచ్చు, టైగర్ అవ్వచ్చు, ఎలిఫెంట్ అవ్వచ్చు, ఏదైనా అంతే. అయితే అందులో కూడా నేను ఇండిపెండెంట్ గా ఉండాలి, ఎవరికి తల ఒగ్గను నేను అనేటువంటిది ఫెలిడియే ఫ్యామిలీకి సంబంధించి. క్యాట్ ఫ్యామిలీ అంటే మన పిల్లి నుంచి సింహం దాకా అందరికీ ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఇండిపెండెన్సీ, ఇండివిజువాలిటీ, ఎవరికి తలొగ్గని మనస్తత్వం, ఏదైనా అయితే రా తేల్చుకుందాం. ఇందాక వాడు ప్లానింగ్ వేస్తాడు, వాడు 3 సంవత్సరాల ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చి అప్పుడు అటాక్ చేస్తాడు. ఎవడు? ఆ రెప్టైల్ స్నేక్ వాడు. వీడు రా నువ్వో నేను తేల్చుకుందాం, ఎవడ బలవంతుడో ఈవేళ తేలిపోవాలి అంటాడు వీడు. ఎందుకంటే వీడికి భయపడే మనస్తత్వం కాదు దేనికి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడు. వీడు అటాక్ చేస్తాడు, వాడు అటాక్ చేస్తాడు. వాడు తను బలహీనుణ్ణి అని చెప్పి ఆ బలహీనతను ఎక్స్ప్లాయిట్ చేసుకుని వాడిని ఎలా అవతల వాడిని దెబ్బ కొట్టాలో ఆలోచించుకుని రకంగా దెబ్బ కొడతాడు. అసలు మనం ఊహించం, వాడు పైకి చాలా బుద్ధుడిలా ఉంటాడు, గౌతమ బుద్ధుడిలా ఉంటాడు. ఆయన ఇలాంటి పని చేశారా అనిపిస్తుంది మనం. అలా ఉంటాయి స్నేక్ కేసెస్. కానీ వీడు అలా ఉండడు, వీడు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్, ముఖాముఖి తేల్చుకుంటాడు, రా నువ్వో నేనో తేల్చుకుందాం. ఎప్పుడు ఇండిపెండెన్సీకి ఏదైనా ఇబ్బంది వస్తుంది, తను ఇండిపెండెంట్ గా ఉండాలి, తను ఇండివిజువల్ గా ఉండాలి, ఎవరికి తలవంచని మనస్తత్వం, ఇవన్నీ ఉంటాయి. పెద్ద కేసులు అండి ఇవన్నీ, మనకి చిన్న టైంలో ఇవన్నీ అవ్వవు. కానీ విషయం చెప్తున్నాను, అవన్నీ వచ్చాయి ఆ కేసులో. వచ్చి ఫైనల్ స్ట్రోక్ అలా వచ్చింది అనమాట అతను చెప్పేటప్పుడు. కానీ అతను చెయ్యలేదు పాపం, కానీ అలా చెయ్యాలనిపిస్తుంది అతనికి.
స్పెల్లింగ్ ఏంటి సార్ ఒకసారి చెప్పండి, అది రెమెడీ నేమ్. రెమెడీ PANTHEREA ప్యాంథేరియా ఓంకా ONCA ఓహో క్యాంతారియా. ఓకే ప్యాంథేరియా ఓంకా. ఓకే సార్. జాగ్వర్ అంటారు కదా, జాగ్వర్ దాని నుంచి తయారు చేశారు సార్, దాని మిల్క్ నుంచి తయారు చేశారు సార్. ఓకే థ్యాంక్ యూ. ఇందాక ఆవిడేదో అడుగుతారు, ఆవిడ డౌట్ వెరిఫై అయిందా? సెన్సేషన్ దాని గురించి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఇప్పుడు శైలేషియా ఇమేజ్ కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు కదా సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మంచి టీచర్ ఉన్నాడు అనుకోండి సార్, అతను డైలీ అప్డేట్ అవుతూ అట్లా మంచిగా కొనసాగుతాడా, లేకపోతే ఉన్న అతని పరిధి మేరకే మంచిగా ఉండాలని ట్రై చేస్తాడా సార్? అప్డేట్ అనేది అవుతాడా సార్? శైలేషియా గురించా? అవును సార్. పర్సన్ శైలేషియా అయితేనా? అవును సార్, అవును సార్. అప్డేట్ అవ్వాలనుకుంటే అవుతాడు, అది అతని చేతుల్లో ఉంటుంది. లేకపోతే ఉన్న ఆ పరిధి లోపలనే కొత్తగా కనిపించాలని ప్రయత్నం చేశాడా సార్ ఇమేజ్ కాపాడుకోవడానికి? మంచి డౌట్ అండి. మనం హోమియోపతి మందుతో ఏదైతే వ్యాధి విభాగం ఉందో దాన్నే ట్రీట్ చేయగలం. అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్, ది బెస్ట్ ఎగ్జాంపుల్, ఇందాక నేను చెప్పిన కేసు ఉంది. 3 సంవత్సరాల ముందు నుంచి అతను స్కెచ్ చేసి తన పార్ట్నర్ ని దెబ్బ కొట్టగలిగాడు. ఎగ్జాంపుల్ స్నేక్ క్వాలిటీ కదా. హలో. ఎస్ సార్, ఎస్ సార్. అవును సార్. ఇప్పుడు ఇదే పద్ధతి అజిత్ దోవల్ గారు పంజాబ్ స్వర్ణ దేవాలయంలో 30 మంది తీవ్రవాదులు ఉంటే ఓ రిక్షావాడి వేషంలో లోపలికి వెళ్ళి, నేను పాకిస్తాన్ సలహాదారుణ్ణి, నేను ఒక టెర్రరిస్ట్ నే, పాకిస్తాన్ నుంచి వచ్చాను, వాళ్లే మీకు ఇక్కడ అన్ని చెప్పమన్నారని వాళ్ళకి మస్కా కొట్టి మొత్తం మీద వాళ్ళ తాలూకు రహస్యాలన్నీ భారత ఆర్మీకి చేరదీసి ఆ ఆపరేషన్ బ్లూ థండర్ ఏదో మొత్తం మీద దాన్ని సఫలీకృతం చేశారు. రైట్ ఏమండి? ఇది కూడా స్నేక్ క్వాలిటీ అవునా కదా? అవును సార్, అవును సార్. మరి దీన్ని ఆయన ఎలా ఉపయోగించుకున్నాడు, ఈ వ్యక్తి సదరు వ్యక్తి ఇలా ఉపయోగించుకున్నాడు, తేడా ఎక్కడుందంటారు? సో ఒక మనిషి తన జీవనయానంలో ఏ రకంగా తన తాలూకు శక్తిని ఉపయోగించుకుంటాడనేది అతని చాయిస్. దానికి మనం హోమియోపతితో ఏం చేయలేం. మనం ఏం చేయగలంటే ఏది వ్యాధి విభాగమో దాన్ని అతనికి ఎరుకుపరచగలం. మనకి కూడా చూస్తే ఒక ఆయన మెడలో పరిణామాన్ని చూస్తే ఒక ఆయన మెడలో పావును వేసుకుంటాడు, ఒక ఆయన పాము మీద పడుకుంటాడు, ఒక ఆయన పాము దేవుడు అంట. మీరు చూడండి, అవునా? హలో సార్, వాసుదేవ సార్, చిన్న డౌట్ సార్. అనిల్ బాబు సార్. ఈయన డౌట్ రెక్టిఫై అయితే మనం ముందుకు వెళ్దాం. అవును సార్, అవును సార్. ఆయన రిప్లై అవ్వాలి. సో దాని ఐడియా ఏంటి? తన తాలూకు శక్తిని ఎలా ఉపయోగించగలగో తెలిసిన వాడు భగవంతుడు అవుతాడు. తన శక్తియుక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలి. అందుకని మనలో ఉండేటువంటి ఎనర్జీ, ఆ సెన్సేషన్, సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, ప్రాణశక్తి, చైతన్యం, మీరు ఏ పేరుతో పిలవండి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలియాలి. ఆ తెలియజెప్పడం వరకు మందు చేయగలదు, మళ్ళీ చేసుకోవడం ఆ వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది. అందుకని ఇన్ ది హెల్దీ కండిషన్ ఆఫ్ ద మ్యాన్, the spiritual vital force, the dynamis that animates the material body, rules with unbounded sway and retains all parts of the organism in admirable, harmonious, vital operations as regards and of both sensations and functions, so that our indwelling, reason-gifted mind can freely employ this living, healthy instrument for higher purposes of our existence. Antar Hahnemann 9th aphorism. హెల్దీ కండిషన్ ఆఫ్ ద మ్యాన్ అంటే మనిషి నిజంగా ఆరోగ్యవంతుడైతే వాడికి ఏం తెలుస్తుంది? రీజన్ గిఫ్టెడ్ మైండ్ తన తాలూకు మనస్సుతో ఈ శరీరాన్ని కెన్ ఫ్రీలీ ఎంప్లాయ్ దిస్ లివింగ్ హెల్దీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ హయ్యర్ పర్పసెస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. అసలు మనం ఎందుకోసం పుట్టామో ఆ పనికి మాత్రమే మనం మన తాలూకు
శక్తియుక్తులన్నీ ధారపోసి మనకి తెలియబడుతుంది ఎప్పుడు మన ఆరోగ్యవంతుడైతే అని చెప్పాడు హ్యానిమన్. ఇంతకన్నా ఋషి అంటే ఏం చెప్తామండి ఈవేళ ఆ మహానుభావుడు దానికి. పాశ్చాత్యుడా చాలా ఇంకొకటా బాగుంది. చూడండి మీరు, మన ఋషులు చెప్పిన దానికి ఏం భిన్నంగా ఉంది. నువ్వు నిజంగా ఆరోగ్యుడు వంతుడు అయితే నువ్వెందుకు పుట్టావో నీకు తెలుస్తుంది అన్నాడు ఆయన. అంతే ఫైనల్ గా. చాలా బాగుంది సార్, అంటే అది చాలా బాగుంది. వాస్తవం నేను చెప్పింది కార్గనా 9th అఫారిజం చదవండి మీరు, అందులోనే ఉంది ఇది. నేను చెప్పింది కొత్తదేం కాదు. మనకు అర్థం అవట్లేదు, అది ప్రాబ్లం. సో మనం ఎందుకు పుట్టామో మనకి తెలియబడ్డమే ఆరోగ్యం. సో ఒక సైలీషియా పర్సన్ కి మనం ఏం పరిచయం చేయగలం? మందు ద్వారా వీక్నెస్ తో నేను నా ఇమేజ్ ని పరిరక్షించుకుంటున్నాను. సో ఆ ఇమేజ్ పరిరక్షణ అనేటువంటిది ప్రాముఖ్యత కాదు, వీక్నెస్ ఉండకూడదు, ఇమేజ్ చుట్టూ నీ బ్రెయిన్ తిరగకూడదు అని చెప్తాం మనం. వాడు డెవలప్ అవ్వడం అవ్వకపోవడం అనేటువంటిది మళ్ళీ వాడి చాయిసే. మందు ఎంతవరకు అంటే ఏది తెలుపు ఏది నలుపు, ఏది పాలు ఏది నీరు అని పరిచయం చేస్తుంది. నీ జీవితం ఎలా ఉండాలో తెలుసుకోవాల్సింది మాత్రం నువ్వే. ఆ శక్తి మందు ఇస్తుంది కదా సార్? సార్ ఆ శక్తి మందు ఇస్తుంది కదా సార్? మనలో ఉన్నదే కదా, మనల్ని మనకి పరిచయం చేస్తోంది. ఓకే సార్, ఓకే. ఎందుకంటే సార్ ఎందుకంటే ఒకసారి మనం రేపు పొద్దున్న సంకల్ప హోమియోపతి మీటింగ్ ఉందని 6 గంటలకి రిమైండర్ పెట్టుకున్నారు సార్. రిమైండర్ పెట్టుకుంటే అది రిమైండ్ చేసింది. అది ఓ పొద్దున్నే లే, నీకు సంకల్ప హోమియోపతి క్లాస్ ఉందా, 6ంటికి లే వెళ్ళు అని చెప్పింది. ఆ తెలియజెప్పడం ఏముందో అది చేస్తుంది మందు, అంతే. వెళ్ళడం వెళ్ళకపోవడం నీ ఇష్టం. నేను వెళ్ళను పడుకుంటాను అంటే అంటే అంతే, దానికి ఎవరేం చేయలేరు కదా. డాక్టర్ గారు, ఒక కేసులో ఒక పర్సన్ లెక్సిస్ కాన్స్టిట్యూషన్ ఉంది డాక్టర్ గారు. మనం రెవెన్యూ మెంటాలిటీ తర్వాత మిగిలినవన్నీ పక్క వాళ్ళు ఎవరు బాగుపడితే చూడలేప్పుడు అటువంటి క్వాలిటీస్ బాగా ఉన్నాయి. దాన్ని మనం గ్రహించి మనం లెక్సిస్ తో స్టార్ట్ చేసి 200, 1M, 10M వరకు వెళ్ళి ఆ కేసు బాగా ట్రీట్ చేసాం. అక్కడతో ఓకే. మళ్ళీ తర్వాత వాడు ఇంకో ప్రాబ్లంతో వచ్చినప్పుడు లెక్సిస్ పనిచేస్తుందా, పనిచేయదా, కాన్స్టిట్యూషన్ మారిపోతుందా? కాన్స్టిట్యూషన్ అయితే మారదు. నిజంగా మనం లెక్సిస్ కనుక ఇండికేట్ అయ్యి వేస్తే వాడిలో ఆ లెక్సిస్ లో ఉండేటువంటి గుణాలన్నీ కూడా పోయి లెక్సిస్ తాలూకు పాజిటివ్ గుణాలు ఉంటాయి. అదే ఇందాక నేను చెప్పింది. లెక్సిస్ తాలూకు పాజిటివ్ గుణాలు ఏంటి? తన శక్తిని కంట్రోల్ చేసుకోవటం. ఇప్పుడు మన పావును ఉదాహరణ కుండలిని చైతన్యం అని చెప్తారు, వెన్నుపాములో ఉంటుందని చెప్తారు. అది మూలాధారంలోంచి సహస్రారంలోకి ఇలా పాము ఆకారంలో తిరుగుతుంది అని చెప్తారు. అక్కడ పామే. అలాగే ఒక ఆయన పాము రూపంలో భగవంతుడిగా కొలుస్తాం, ఇంకో ఆయన పావుని మెడలో వేసుకుంటాడు, ఇంకొక ఆయన పాము మీద పడుకుంటాడు. ప్రతి చోట కూడా ఈ శక్తిని మనకి పాముతో రిఫ్లెక్ట్ చేశారు. సో మనం ఏం చెయ్యాలి? వన్స్ లెక్సిస్ 10M నిజంగా మీరు కరెక్ట్ గా వేసి అతను మార్చగలిగితే అతను లెక్సిస్ 10M తో అతనికి ఎరుక కలుగుతుంది. ఏం ఎరుక? నేను నా చైతన్య శక్తిని లేదా నా ప్రాణశక్తిని, నా ఎనర్జీని రాంగ్ నోట్ లో వాడుతున్నాను, నేను రైట్ నోట్ లో వాడాలి అని తెలుస్తుంది. అంతవరకే. వాడడం వాడకపోవడం వాడి చేతుల్లోనే ఉంటుంది. వాడికి ఆ విషయాన్ని పరిచయం చేయడం వరకు మందు పని. అంటే అది వాడికి తెలియదు కదా, మర్చిపోతాడు వాడు. నేను అలాంటి వాడిని వాడికి తెలియదు, నేను కరెక్ట్ గా ఉన్నాను అనుకుంటాడు. కాదు, నువ్వు చవటం అని వాడికి పరిచయం చేస్తుంది. అంతవరకే. ఇప్పుడు వన్స్ పరిచయం చేశాక ఏం చేయాలి? అదే హ్యానిమన్ చెప్పాడు. రీజన్ గిఫ్టెడ్ మైండ్ ఏం చేస్తుంది? ఈ శరీరాన్ని మంచిగా ఉపయోగం, అజిత్ దోవల్ లాంటి వాడు అవుతాడు. అంటే తన తాలూకు ఈ రివెంజ్ఫుల్నెస్ ని, ప్లానింగ్ ని, ప్లాటింగ్ ని, స్కీముల్ని దేశ రక్షణ కోసం ఉపయోగిస్తాడు. ఇందాక దాకా మనిషి భక్షణ కోసం ఉపయోగించాడు, ఇప్పుడు దేశ రక్షణ కోసం ఉపయోగిస్తాడు. అంతే తేడా. అందుకే మాస్టర్ గారు కూడా మీరు గమనిస్తే చాలా సార్లు మనకు సీనియర్ ఫిలాసఫీలో చెప్పారు, వన్స్ హోమియోపతి వైద్యంతో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాడిని సద్గోష్ఠిలో పెట్టాలి. అందుకనే ఈ గురు పూజలు ఇవన్నీ అని చెప్పారు మాస్టర్ గారు. సీనియర్ ఫిలాసఫీలో ఉంటుంది, చదవండి. వాడిని వన్స్ ఈ మందు ఇచ్చి వాడిని మార్చిన తర్వాత వాడిని భాగవత మార్గంలోకి నెట్టేయాలి. అప్పుడు మాత్రమే వాడు బాగుపడతాడు. లేకపోతే ఈ ఉన్నవన్నీ మళ్ళీ వస్తూ ఉంటాయి వాడికి. ఎంతసేపు డీవియేట్ అవ్వడానికి? అందుకని వాడికి మనం పేషెంట్ అనుకోండి, ఇవన్నీ వెండ కాబట్టి వాడికి నాయన నీ ట్రీట్మెంట్ ఎంతవరకు అయ్యింది, ఇక నుంచి నువ్వు సన్మార్గంలో ఉండాలి,
ఎప్పుడు మంచి వింటూ ఉండాలి, చెడు మార్గంలోకి వెళ్ళకు, చెడ్డ సావాసాలు చేయకు, చెడు వాళ్ళ జోటికి పోకు అని చెప్తూ ఉండాలి. పేషెంట్ అయితే ఏ లలితా సహస్రనామం రోజు చదువుకుని ఆయన వీలైనంత వరకు బయటకు ఎక్స్పోజ్ చేయకు, బయట వాటికి వెళ్ళకు, పాత స్నేహితులు కలవకు అని చెప్పాలి. ఏమండి చంద్రకాంత్ గారు, డౌట్ క్లారిఫై అయిందా? అయింది సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, హోమియోపతితో మిరాకిల్స్ సాధ్యం కావు. మనస్సుని వాడికి పరిచయం చేయడం వరకే హోమియోపతి మందు పని. వాడి జీవితాన్ని వాడు ఎలా నిర్మించుకుంటాడు అనేది వాడి చేతుల్లోనే ఉంటుంది. అఫ్ కోర్స్ డెఫినెట్ గా ఎనర్జీ సబ్స్టెన్స్ డైల్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు లెక్సిస్ 10 వేసే వాడు నిజంగా లెక్సిస్ పేషెంట్ అనుకోండి, వాడిలో ఆ క్రూరత్వం మీరు నమ్మరు. ఒక కేసులో నేను చెప్తాను, ఇది చెప్తే మీకు అర్థం అవుతుంది. ఒక కుర్రోడు రాత్రిది తలకి దిండు కింద కత్తి పెట్టుకుని పడుకున్నాడు. ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు పిల్లోడు. ఏంటంటే వాళ్ళ నానమ్మ అందరి ముందు ఇతన్ని అవమానిస్తోంది, పదే పదే మాటలు అంటోంది, సరిగ్గా చదవడనో ఏదో సంథింగ్. సో ఇంకా రాత్రి నానమ్మని చంపేద్దాం అని చెప్పి కత్తి తల కింద పెట్టుకున్నాడు. ఇది కండిషన్ కేసు. ఏమండి గురుగారు వింటున్నారా? ఇప్పుడు ఏమైందంటే ఈ కేసు నా దగ్గర పట్టుకొచ్చారు. శ్రీకాంత్ గారు మీరే చెయ్యాలి, ఇలాంటి కేసులు మీరే బాగా చేస్తారు, సైకాలజీ కేసులు మీరు సైకాలజిస్ట్ కూడాను, మీరే చెయ్యాలని చెప్పి నా దగ్గర పట్టుకొచ్చారు. చూసి ఆ పిల్లోడికి లెక్సిస్ 1M ఒక డోసు ఇచ్చాను. ఒక 3 నెలల తర్వాత ఏవో ప్లాసిబోల్ అవి ఇచ్చాను. 3 నెలల తర్వాత ఎలా ఉన్నాడమ్మా పిల్లోడు అంటే, అంతకు ముందు ఏం చెప్పిందంటే ఈవిడ రాత్రులు వాళ్ళ నానమ్మ పడుకోవడానికి భయం వేసేది. ఎందుకంటే ఈ పిల్లోడు ఇలా ఆవిడ మంచం చుట్టూ తిరిగేవాడు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు పడుకుంటే అప్పుడు దిండు కింద తీసి వేసి చంపేద్దామని. ఎలా ఉందండి అంటే, అబ్బాయి అసలు తిరగడం అది మానేసాడండి, ఇప్పుడు కాస్త చెప్పిన మాట వింటున్నాడు, బానే ఉన్నాడు, కానీ కోపం అది ఉంది అంటే అప్పుడు చెప్పానమ్మా ఇతను బయట సావాసాలు చేస్తున్నాడు, బయట పిల్లలతో తిరుగుతున్నాడు. సో అలాంటి కొంచెం ఆ స్వభావం సమాజంలో ఉన్నటువంటి ఆ కుల వ్యవస్థలతో కానీ వాటిలతో కానీ అతను తిరగనివ్వద్దు, అతను ముందు అరికట్ట వేయండి. అబ్బాయి అరికట్టడానికి అతనికి కుదరదండి, ఆ మాట వినండి అని. అప్పుడు ఆ పిల్లోని తీసుకొచ్చి చెప్పాను, ఆయన ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఒకటే మాట చెప్పాను అతనికి, మనం ఎలా ఉండాలనేది మనమే తేల్చుకుంటాం. నువ్వు ఇలా తిరిగి ఇలాగ చెడ్డ పనులు చేస్తూ ఉంటే నీకు తర్వాత నిన్ను అందరూ విసుక్కుంటారు, నిన్ను ఎవరు నీతో ఫ్రెండ్షిప్ చేయరు. కానీ నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, అందరూ నీ గురించే మెప్పు చెప్పుకుంటారు, అబ్బా చాలా మంచివాడు ఈ కుర్రోడు ప్రదీప్ చాలా మంచివాడు అంటారు, ఇలా ఏదో అంటారని చెప్పాను. ఏమో ఏ కళ్ళలో ఉన్నాడో ఆ మాట అతని మీద పనిచేసి కొంచెం అతను ఆ స్నేహాలు అది వదిలేసి ఏదో పొలంకి వెళ్ళడం, అది చదువుకోవట్లేదు, ఏ పొలానికి వాళ్ళ తాతగారితో వెళ్ళిపోతున్నాడు. తర్వాత మళ్ళీ మనకి కాంటాక్ట్ లేదు, నాకు వచ్చినంత కాంటాక్ట్ వరకు ఆ పిల్లడు బాగానే ఉంటాడు. కేసు చెప్తే అర్థమవుతుందని చెప్పాను మీకు. అది హలో సార్, వాసుదేవ్ సార్, అనిల్ బాబు సార్, ఒక డౌట్ సార్. సార్ ఈ సైకాట్రిక్ కేసులో బాగా ఇబ్బందిగా ఉంటే లక్షణాలు చూసి 10M ఇచ్చాం అనుకోండి సార్, బాగా ఒక నెలలోనే బాగా మార్పు వచ్చింది సార్. మార్పు వచ్చి లక్షణాలు వేరే లక్షణాలు వచ్చినప్పుడు అప్పుడు డ్రగ్ మార్చాలా సార్, లేదా 10M మీదే ఒక 2 months ఖచ్చితంగా ఉండాలని అలానే ఉంచాలా సార్? ఆ వేరే లక్షణాలు ఏంటో మనకు తెలియాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ట్రామోనియం ఉంది, చాలా వైలెన్స్ అది ఉంటుంది, సో అందులో సస్పిషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం సస్పిషన్ వేరే లక్షణం అనుకున్నాం నిజానికి, కానీ అది అందులో కూడా సస్పిషన్ ఉంటుంది. సో ఈ మందులో ఆ లక్షణం కూడా ఉంటుంది అని అనుకుని మన రెపర్టరీ చూసి నిర్ధారించుకున్నప్పుడు వెయిట్ చేయొచ్చు. లేదా అది కంప్లీట్ గా వేరే లక్షణాలలోకి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు మారచ్చు. ఓకే సార్, ఓకే సార్. ఓకేనండి. చాలా బాగా చెప్పారు సార్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. మనం అందరూ కూడా చంద్రమోహన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అన్నయ్య మనకి అవకాశం ఇచ్చారు. సో ఆ అవకాశం ద్వారా మనం మళ్ళీ కలుసుకోగలిగాం. అంటే నేనే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టమన్నాను, ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటుంటాయి. ముఖ్యంగా క్లినికల్ ప్రాక్టీస్ వేరు, థియరీ వేరు. థియరీలో మనం పర్వాలేదు, కానీ ప్రాక్టికల్ సెషన్ లో మాత్రం మనకి
ఖచ్చితంగా ఒక తోడు, ఒక గైడెన్స్ కావాల్సి వస్తుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఇందాక ఆ కేసు బాగా చెప్పారు సార్. ఇప్పుడు దాకా మేము హోమియో డాక్టర్లం కూడా ఏమనుకుంటున్నామంటే ఆ వ్యక్తిని కంప్లీట్ గా మార్చేయగలుగుతాం అన్న ఫీలింగ్ లోనే ఉండిపోయామండి. ఇప్పుడు దాన్ని చాలా క్లారిటీగా మాకు చాలా స్పష్టంగా చెప్పారు. మనం అక్కడ వరకు తీసుకెళ్లి వదిలిపెడతాము, నెక్స్ట్ వాడి విధి విధానం వాడిదేనని మీరు చాలా బాగా చెప్పారు సార్. ఖచ్చితంగా. కానీ చెప్పాను కదా, అందులో ఒక క్లాజ్ ఉంది ఏంటంటే, మనం వాడిని ఎంత డీప్ గా స్టడీ చేస్తున్నాం అనేది కూడా చూడాలి. అదే ఇందాక పాపం ఆవిడ ఎవరో అడిగారు సెన్సేషన్ మెథడ్ గురించి. సెన్సేషన్ మెథడ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనం పెర్సన్ ని ఇంకా లోపల నుంచి అర్థం చేసుకుంటాం, బయట నుంచి కాకుండా, లక్షణాల వరకే కాకుండా ఇంకా డీప్ గా మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి కొంత ఎక్కువ ఇంపాక్ట్ అనేటువంటిది మనకి ఆ మెథడ్ లో ఉంటుంది. డెఫినెట్ గా మెంటల్స్ అవి బాగా మార్పు వస్తాయి డెఫినెట్ గా. ఎందుకు అంటే మనం ఓన్లీ లక్షణాలు చూడట్లేదు, అనుభూతిని కూడా చూస్తున్నాం. సో ఆ అడ్వాంటేజ్ ఒకటి ఉంటుంది. అఫ్ కోర్స్ ప్రతి వ్యక్తికి కుదరదు అది. వాడు చెప్పాలి, ఇందాక ఆవిడ చెప్పినట్టు అంటే నేను చెప్పరని కూర్చుంటే మనం ఏం చేయలేం ఆ కేసెస్. కానీ చెప్పే వాళ్ళ దగ్గర కనుక మనం జాగ్రత్తగా మనం స్టడీ చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తాయి. వాసుదేవా సార్, అది మీ క్లాస్ వినడం ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే, మాకు తెలిసిన 20-30 డ్రగ్స్ లోనే మందులు సెలెక్ట్ చేయడం అనేది మానేసి అసలు వాస్తవమైన విషయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది సార్. అది మేము ఒక బుక్ పక్కన పెట్టుకొని నిరంతరం చదువుకోవడము, అది మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆ ఒక్క గొప్ప లక్షణాన్ని నేను అలవాటు చేసుకున్నాను ఈ మధ్య. ఎందుకంటే కొంచెం సమయం చిక్కినా అదర్ డ్రగ్స్ కూడా ఒకసారి పరిశీలించడం ద్వారా మోర్ అండ్ మోర్ అవగాహన ఏర్పడి ఈ ఈ ప్లేస్ లో ఈ చిన్న మందు వేస్తుంటే సరిపోయింది కదా అని అనిపిస్తుంది సార్. అది మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. వాసుదేవ మాస్టర్ గారికి, మీకు అందరికి థ్యాంక్ యూ సార్. నమస్కారం డాక్టర్. ఒక్క చిన్న సమస్య. హెర్నియాలో హలో నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్, చెప్పండి. నమస్కారం. హెర్నియాకి హోమియో మెడిసిన్ సెట్ అవుతుందా డాక్టర్ గారు? హెర్నియానా? డాక్టర్ సెట్ అవుతుందండి. అంటే ఎర్లీ స్టేజెస్ లో అయితే మనం చెయ్యొచ్చు. అంటే హెర్నియా అనేది చాలా డీప్ డిసీజ్ కదా. అంటే హెర్నియా అంటే ఏంటి, ఒక చోట ఉండే కంటెంట్ అక్కడ ఉన్నటువంటి మజిల్స్ రిలాక్స్ అయిపోవడం వల్ల వేరే ప్రదేశంలోకి చొప్పింపబడుతుంది. ఉదాహరణకి ఎంగ్వైనల్ హెర్నియా అన్నాం అనుకోండి, ఆ అబ్డామిన్ లో ఉండేటువంటివి తొడలోకి జారిపోతాయి అక్కడ ఉన్న మజిల్స్ పలచబడిపోవడం వల్ల. సో ఎర్లీగా దీన్ని డిటెక్ట్ చేస్తే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అక్కడ క్రానిక్ అయిపోయింది అనుకోండి, ఎందుకంటే ఆ మజిల్స్ అన్ని బలహీనం అయిపోతాయి, ఈ కంటెంట్స్ అన్ని కడుపులోంచి తొడలోకి వెళ్ళిపోయినాయి అనుకోండి, ఆ వ్యక్తి వయస్సు కూడా 60 వచ్చేసింది అనుకోండి, ఇంకా మనం ఏం చేయగలుగుతాం అలాంటి కేసుల్లో? ఎర్లీ స్టేజెస్ లో కొంచెం చిన్న వయసులో అయితే మాత్రం హెర్నియా మనం హోమియోపతిలో సెట్ చేయగలం. ఎర్లీ స్టేజ్ అయితే సెట్ అవుతుందంట. సెట్ అవుతుంది, సెట్ అవుతుంది. సార్ థ్యాంక్ యూ. ఏజ్ 50 అయినా పర్లేదా? కొంచెం డిఫికల్ట్ అవుతాయి. వయసు పెరిగే కొద్దీ ఇప్పుడు నివారణ అనేటువంటిది, చికిత్స అనేటువంటిది పూర్తి స్థాయిలో జరగకపోవచ్చు. సరే థ్యాంక్ యూ. నమస్కారం డాక్టర్ గారు. ఒక డ్రగ్ లో మెంటల్స్ ఫిజికల్స్ రెండు సూట్ అయ్యే మెడిసిన్ వేస్తే ముందు మెంటల్స్ హైయర్ పొటెన్షియల్ వేసినప్పుడు మెంటల్స్ తగ్గాయండి. అయితే ఫిజికల్స్ తగ్గడానికి టైం పట్టేటప్పుడు అదే డ్రగ్ ని లోవర్ పొటెన్షియల్ లో వాడాలని ఒక సీనియర్ డాక్టర్ చెప్పారు. దాని మీద కొంచెం డౌట్. లేదండి, అలా చేయకూడదు. మనం డ్రగ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఫిజికల్స్ అంత బలంగా ఉన్నప్పుడు లోయర్ పొటెన్సీయే సెలెక్ట్ చేసుకోండి. మెంటల్స్ ఉన్నాయి, ఫిజికల్స్ కూడా. ఉదాహరణకి మనకి పల్సటెల్లా ఇండికేట్ అయింది, మెంటల్స్ ఫిజికల్స్ రెండు ఉన్నాయి. మనకి పల్సటెల్లా మెంటల్స్ ప్రామాణికమైన, ఫిజికల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, 30తో మొదలు పెట్టుకోండి. అందుకని అదే ముందు పైనిచ్చి మళ్ళీ కిందకి రావడం అనేది చేయకూడదు. యూజువల్ గా కొన్ని రేర్ కేసుల్లో ఉంటే వేరే. అతని ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఫిజికల్ లెవెల్లో ఇంకా అది వాడుతున్నాం కదా, ఇది లోవర్ లెవెల్లో ఇది వాడాలి, సేమ్ తగ్గే కదా అని చెప్తున్నాను. లోయర్ లెవెల్లో మొదలు పెట్టడమే లోయర్ లెవెల్లో మొదలు పెడదాం, అంతేగాని అది హయ్యర్ వేసి మళ్ళీ లోయర్ వేయడం ఎందుకు? అదే. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. చెప్పండి.
సార్ సంకల్ప జాయినింగ్ లింక్ ఎక్కడ ఉంటుంది సార్? మనకి యూట్యూబ్ లో సంకల్ప హోమియోపతి అకాడమీ అని కొడితే మీకు వస్తుంది సార్. యూట్యూబ్ లో ఫోన్ నెంబర్ ఉంది. యూట్యూబ్ లో లేదా మన సబ్స్క్రైబ్ చేసుకోండి మన సార్. గ్రూప్ లో కూడా మన ఫోన్ నెంబర్ ఉంది. మీరు మెసేజ్ చేస్తే మిమ్మల్ని ఆ గ్రూప్ లోకి యాడ్ చేస్తాం. ప్రతి క్లాస్ ముందు మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ కొట్టుకుని జాయిన్ అయిపోవడమే. అదే సార్ గ్రూప్ లో చేరాలని ఉన్నాము. యూట్యూబ్ లో ఏమో సబ్స్క్రైబ్ చేసుకున్నాం సార్, వీడియోలు వస్తున్నాయి మీవి. ఓకే. ఇది వాట్సాప్ లో చేయాలి సార్, ఎక్కడ చేయాలి సార్? అదే ఆ మీకు ఆ నెంబర్, నా ఫోన్ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి ఇలా నేను మన గురువుగారి గ్రూప్ లో ఉన్నానండి, నాకు ఇది నేర్చుకోవడం ఇంట్రెస్ట్ గా ఉంది అంటే మిమ్మల్ని ఆ గ్రూప్ లోకి యాడ్ చేస్తాం. సింపుల్ ఏమో. మీ పేరు, వయస్సు, మీ ఊరు చెప్పండి. అలాగే సార్. ఇంతకుముందు మూర్తి సార్ చెప్పారు, ఇది క్యాక్టస్ తలనొప్పికి ఎందుకు ఇచ్చారు సార్? క్యాక్టస్ సార్ పెద్ద కేసు సార్ అది. ఎలా చెప్తాం అది? అదే చెప్తాను. సెన్సేషన్ మెథడ్ లో మీరు మూర్తి గారిని అడిగితే చెప్తారు. సెన్సేషన్ మెథడ్ లో ఒక్కొక్క కేసు 1.5 టైం పడుతుంది ఒక కేసు స్టడీ చేయడానికి. మామూలుగా హార్ట్ ప్రాబ్లమ్స్ లో ఇస్తారు కదా, అది తలనొప్పికి ఇచ్చారు అదే అంటారు. అంటున్నారు. అది మనం అనుకుంటాం క్యాక్టస్ కానీ. అదే మంచి క్వశ్చన్ అడిగారు. ఒక పాయింట్ చెప్తాను వినండి, ఇది చెప్తే మీకు అర్థమైపోతుంది. క్యాక్టస్ హార్ట్ కండిషన్ రావడానికి ముందు కూడా వాడు క్యాక్టస్ పేషెంటే, అవునా? అవును సార్. మరి సిమ్టమ్స్ హార్ట్ వస్తాయి కదా. కండిషన్ వచ్చేదాకా మీరు క్యాక్టస్ వేయకపోతే ముందు పేషెంట్ మనం ముందే వేస్తే వాడిని అది నివారించవచ్చు కదా. కరెక్టే సార్. మరి ఎందుకు మీరు క్యాక్టస్ మెంటల్ సిమ్టమ్స్ స్టడీ చేయట్లేదు? మంచి పాయింట్. అదే అంటాను. అలాంటి ప్రాబ్లమ్స్ మనకి సెన్సేషన్ మెథడ్ కొంతవరకు సాల్వ్ చేస్తుంది. అంటే ఒక ఔషధం తాలూకు ఇది ఇదే అని ఎండార్స్ చేయదు. అది దానికి ఇంకా వైడ్ రేంజ్ ఉంది, మనం స్టడీ చేసుకో. ఓకేనా? ఓకే సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం డాక్టర్ ప్రెస్సింగ్ పెయిన్ అంటే మొడాలిటీ డాక్టర్ గారు నాకు తెలిసినట్టుగా ఏంటది? డాక్టర్ జీ అనేది అది స్టమక్ అవనివ్వండి, గుండె అవనివ్వండి, ఎక్కడ గట్టిగా నొక్కేసినట్టు పెయిన్ ఉంటే బాగా పనిచేస్తుంది అంటారు. నేను అనుకుంటున్నాను ఇంపార్టెంట్ మొడాలిటీ అది. అవును, మొడాలిటీ కరెక్టే. నేను మెంటల్ సిమ్టమ్స్ ఏంటి అని అడుగుతున్నాను. మీరు మొడాలిటీ ఒకటే చెప్తున్నారు, అది అక్యూట్ కండిషన్స్ లో బాగానే పనిచేస్తుంది. క్రానిక్ గా క్యాక్టస్ వెయ్యాలి అంటే ఏం చేయగలరు మీరు? మరి చదువుకోవాలి కదా క్యాక్టస్ మెంటల్ సిమ్టమ్స్. ఇది వరకు లేవు కెంట్ లో, ఇప్పుడు వచ్చాయి. వచ్చిన తర్వాత అవి చదువుకోవాలి కదా, అది నేను అడుగుతున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. మీరు చెప్పే ఏ పుస్తకంలో ఉన్నారు సార్ కెంట్ ఇది మెంటల్ సిమ్టమ్స్? చాలా పుస్తకాలు ఉన్నాయండి, వైడ్ రేంజ్. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. అలాగే కొంతమంది ఈ వీటితో ప్రయాణం చేశారు, అంటే ట్రీస్ మీద బుక్స్ రాశారు. అంటే ఒక వృక్షం ఎలా బిహేవ్ చేస్తుందో అది మానవ స్వరూపంలో కూడా మారుతుంది. సో అటువంటి బుక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటిల్లో మనం వాటిలన్నిటి నుంచి క్రోడీకరించుకునే మన సంకల్పాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.